వెల్కమ్. వెల్కమ్ టు డే 18 ఆఫ్ అవర్ క్లౌడ్ జర్నీ. సో ఆల్మోస్ట్ మనం కంక్లూజన్ స్టేజ్‌లో ఉన్నాం. డెఫినెట్‌గా ఈ యొక్క క్లాస్‌లో మీకు డెఫినెట్ ఫ్రూట్‌ఫుల్ ఉందనుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏందంటే క్లౌడ్ మైగ్రేషన్. ఈరోజు మీరు చూడండి చాలా కంపెనీస్‌లో క్లౌడ్ మైగ్రేట్ అవుతూ ఉంది. చాలామంది స్టిల్ 2015 నుంచి ఎప్పుడైతే క్లౌడ్ వచ్చిందో చాలామంది వాళ్ళ ఆన్ ప్రిమ్ అంటే ఏంటి? వాళ్ళ ఓన్ సర్వర్స్ మీద వాళ్ళ అప్లికేషన్స్‌ని రన్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మీరు చూడండి చాలా కంపెనీస్ 20 ఇయర్స్ బ్యాక్స్ వెబ్‌సైట్స్ ఉన్నాయి. 15 ఇయర్స్ బ్యాక్ వెబ్‌సైట్స్ ఉన్నాయి. క్లౌడ్ ఎవాల్వ్ అయిన తర్వాత అందరూ క్లౌడ్‌కి మైగ్రేట్ అవుతున్నారు కదా! సో టుడే వై యూ ఆర్ లెర్నింగ్ క్లౌడ్? మీరు ఎందుకు క్లౌడ్ నేర్చుకుంటున్నారు? దీని మీద జాబ్స్ ఎక్కువ ఉన్నాయనే కదా! దీని మీద ఆపర్చునిటీస్ ఉన్నాయనే కదా! సో ఇప్పుడు మీరు చెప్పండి ఆల్రెడీ ఒక కంపెనీకి వాళ్ళ వెబ్‌సైట్స్ ఉన్నాయి. వాళ్ళ డేటాబేసెస్ అన్నీ ఉన్నాయి. సో వాళ్ళు క్లౌడ్‌కి మూవ్ అవ్వాలనుకోండి. వాళ్ళు ఎలా మూవ్ అవుతారు? డైరెక్ట్ ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకొని చేస్తారా? లేదు. వాళ్ళ డేటాబేసెస్‌ని అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేస్తారు కదా! అవునా? మూవ్ చేసినప్పుడు అసలు వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి? ఏ విధమైన స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి? ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అయితే ఈ కంపెనీస్ ఈవెన్ నేను ఇంతకుముందు క్లౌడ్ ఇంజినీర్‌గా వర్క్ చేసినప్పుడు కూడా ఈవెన్ నేను ఎక్కడ వర్క్ చేశానంటే నేను కూడా ఒక క్లౌడ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్‌లోనే వర్క్ చేశాను. ఐ స్టార్టెడ్ మై జర్నీ విత్ ఎ క్లౌడ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్. ఓకేనా? ఈరోజు మేము ఆన్ ప్రిమ్‌లో చాలా డేటా ఉంటే దాన్ని మేము ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌కి మైగ్రేట్ చేసాం. ఎలా మైగ్రేట్ చేసాం? ఏ విధంగా మైగ్రేట్ చేసాం? మన ఎలాంటి స్టెప్స్ ఉన్నాయి? ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి? ఎప్పుడైనా గానీ క్లౌడ్ మైగ్రేట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి? మన డ్యూటీ ఏంటి? ఓకేనా? యాస్ ఎ క్లౌడ్ ఇంజినీర్‌గా, డెవాప్స్ ఇంజినీర్‌గా. ఈరోజు మీరు డెవాప్స్ అనేది బిగ్గెస్ట్ ఎకోసిస్టమ్. ఇందులో మీకు చాలా డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. ఒకరోజు దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు క్లౌడ్ ఇంజినీర్ అంటే ఏం చేస్తాడు? క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు? ఎస్ఆర్‌ఈ సైట్ రియలబిలిటీ ఇంజినీర్ అంటే ఎవరు? డెవాప్స్ ఇంజినీర్ అంటే ఎవరు? ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజినీర్ అంటే ఎవరు? క్లౌడ్ మైగ్రేషన్ ఇంజినీర్, క్లౌడ్ డేటా ఇంజినీర్ అంటే ఎవరు? వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం ఒకరోజు. అసలు ఏ రోల్‌కి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి? సో, అప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిద్ది. ఎలాంటి జాబ్స్ అప్లై చేయాలని. అర్థమైందా? సో, మీరందరూ డెవాప్స్ ఇంజినీర్ అవుదాం అనుకుంటున్నారు. బట్ నేను ఇంతవరకు డెవాప్స్ కాన్సెప్ట్స్ ఏం చెప్పలేదే. నేనేం చెప్తున్నానిప్పుడు? నేనెప్పుడు క్లౌడ్ గురించే చెప్తున్నాను. ఇంకా డెవాప్స్‌లోకి దిగలేదు మనం. యాక్చువల్ డెవాప్స్‌లోకి ఎప్పుడు దిగలేదు మనం. అవునా? సో, మనం యాక్చువల్ డెవాప్స్‌లో కూడా మనం దిగాలంటే బేసిక్‌గా ప్రతి కంపెనీ ఈరోజు ఏదో ఒక క్లౌడ్ వాడుతున్నారు. ఓకేనా? ఆ క్లౌడ్ ఏంటి? ఐదర్ వాళ్ళు వాడే క్లౌడ్ ఏంటి? ఐదర్ ఏడబ్ల్యూఎస్ వాడుతున్నారు, లేదంటే అజ్యూర్ వాడుతున్నారు, లేదంటే జీసీపీ వాడుతున్నారు. సార్ మనం ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నాం గదా! మరి రేపొద్దున జాబ్ డిస్క్రిప్షన్‌లో జీసీపీ ఉంటే నా పరిస్థితి ఏంటి? బికాజ్ ఎవ్రీ క్లౌడ్ మాక్సిమం ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉంటది. అందులో సర్వీసెస్ నేమ్స్ వేరే ఉంటాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీపీసీ అని ఉంది. అజ్యూర్‌లో వీఎం అని ఉంటది. అవునా? ఏడబ్ల్యూఎస్‌లో లాంబ్డా ఫంక్షన్ అనేది ఉంది. అజ్యూర్‌లో అజ్యూర్ ఫంక్షన్స్ అంటారు. అర్థమైందా? సో, అంటే పేర్లు మాత్రం డిఫరెన్షియేట్ అవుతా ఉంటాయి. ఇక్కడ ఒక పేరుంటే అక్కడ ఒక వేరే పేరే ఉంటది. బట్ మాక్సిమం డిఫరెన్షియేషన్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్‌లో అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. అక్కడ వేరే మైట్ బి వేరే పేర్స్ ఉంటాయి. ఇక్కడ రీజియన్స్ ఉన్నాయి. అక్కడ రీజియన్స్ ఉంటాయి. ఇక్కడ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. అందులో అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి సేము. మైట్ బి కొన్ని కొన్ని పదాలు, కొన్ని కొన్ని థింగ్స్ మాత్రమే మారతాయి. 90% ఆఫ్ ద టైమ్ ఎలా ఉంటదంటే అంతా సేమ్ ఉంటది. అంటే వాటి యొక్క ఫంక్షనాలిటీస్ అన్నీ సేమ్ ఉంటాయి. మీరేం జేయాలంటే మీరు డిఫరెన్షియేషన్ దేనికి డిఫరెన్స్ ఉందని జెప్పాలి. మీకెప్పుడైనా గాని ఒక క్లౌడ్ మీకు ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ వచ్చు. రేపొద్దున జీసీపీ రిక్వైర్మెంట్ వచ్చిందనుకోండి. మీరు హానెస్ట్ చెప్పొచ్చు. ఐ వర్క్డ్ ఆన్ ఏడబ్ల్యూఎస్ బట్ దట్స్ ఫైన్. ఐ విల్ క్విక్లీ ఇఫ్ యూ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ ఐ విల్ డెఫినెట్లీ లెర్న్ జీసీపీ అని కూడా మీరు చెప్పాలి. ఓకేనా? బికాజ్ ఎందుకంటే సేమ్ కైండ్ ఆఫ్ నేచర్ ఉంటది. బట్ నేమ్స్ అన్నీ నార్మలిక్ నేచర్ అంటే దాని యొక్క కోర్ నేచర్ ఆఫ్ ది సర్వీసెస్ అన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఓకేనా? మైట్ బి కాన్ఫిగరేషన్‌లో యూఐ డిఫరెంట్ ఉండొచ్చు. అవునా? యూఐ డిఫరెన్స్ ఉండొచ్చు. Yeah. ద పర్పస్ మొత్తం సేమ్ ఉంటది. ఓకేనా? సో On which ఎప్పుడైనా are you working, Jagdish? హ్మ్. On which are you working, AWS or Azure? నేను ఏడబ్ల్యూఎస్ మీదే వర్క్ చేస్తున్నాను. Yeah. ఆ జర్నీ మొత్తం మాక్సిమం నేను స్టార్ట్ చేసినప్పుడు ఏడబ్ల్యూఎస్‌నే నేర్చుకున్నాను. ఎందుకు ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నానంటే, ఏడబ్ల్యూఎస్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది. చాలా Hmm. ఎర్లీగా స్టార్ట్ అయింది క్లౌడ్. ఎందుకు Yeah. 2006లో స్టార్ట్ అయింది. సో, అందుకనే ఏడబ్ల్యూఎస్‌కి ఒక ఎర్లీ అడ్వాంటేజ్ ఉంది. మార్కెట్‌లో 40-45% ఏదైతే Shares. ఏడబ్ల్యూఎస్ ఉంది. ఓకేనా? బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంటే జీసీపీ గూడా ఉంది, అజ్యూర్ కూడా ఉన్నాయి. బట్ ఆ పర్సెంటేజ్ తక్కువుంది. ఇది ముందొచ్చింది కాబట్టి ఎర్లీ మార్కెట్ అడ్వాంటేజ్ ఉంది. చాలామంది అండ్ మోర్ ఓవర్ సెక్యూర్ అండ్ లెస్ కాస్ట్ కంపేర్ టు అజ్యూర్, జీసీపీతో కంపేర్ చేసుకుంటే కొంచెం కాస్ట్ తక్కువ. Hmm. ఎంటర్‌ప్రైజెస్ అన్ని కొంచెం కాస్ట్ తక్కువనే చూసుకుంటారు కదా! బట్ అట్లనే Yeah. Yeah. అజ్యూర్‌లో ఏడబ్ల్యూఎస్ కన్నా కొన్ని మంచి సర్వీసెస్ ఉన్నాయి. ఈవెన్ జీసీపీలో ఏడబ్ల్యూఎస్, అజ్యూర్ కంటే జీసీపీలో కూడా కొన్ని బెటర్ సర్వీసెస్ ఉన్నాయి.
అంటే కొంచెం హ్మ్. స్పీడ్ ఎక్కువ ఆ విధంగా కూడా ఉన్నాయి. బట్ లెట్స్ ఫర్గెట్ ఆల్ దోస్ థింగ్స్. ఎప్పుడైనా గానీ మనం మాట్లాడుకొని ఇక్కడ చూద్దాం. ఎప్పుడైనా గానీ క్లౌడ్ మైగ్రేట్ చేద్దాం అనుకుంటాం. క్లౌడ్ ఎట్లా మైగ్రేట్ చేద్దాం అనుకుంటారు? దీనికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. మీ దగ్గర ఒక అప్లికేషన్ ఉంది. మీరు ఒక కంపెనీ, మీ దగ్గర ఒక అప్లికేషన్ ఉంది. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. ఓకేనా? అప్లికేషన్స్ ఏమంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హావ్ ఎన్ అప్లికేషన్. మీ దగ్గర ఒక అప్లికేషన్ ఉంది. ఈ అప్లికేషన్ ఏమంటారంటే 2 రకాల అప్లికేషన్లు ఉన్నాయి. ఒకటేంటంటే మోనోలిథిక్ అప్లికేషన్. సెకండ్ వచ్చేసి మైక్రో సర్వీసెస్. ఈ ఈ మోనోలిథిక్, మైక్రో సర్వీసెస్ అంటే డిఫరెంట్ ఉందా? మోనోలిథిక్ అంటే సోలో అప్లికేషన్. ఎంటైర్ అప్లికేషన్ ఒకటే కోడ్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఏమైనా ఇష్యూ వచ్చిందనుకో, అంతా డౌన్ అయిపోద్ది. అదే మైక్రో సర్వీసెస్ అంటే ఏందంటే, నీ యొక్క అప్లికేషన్‌ని శాంపుల్ పీసెస్‌లో డివైడ్ అయ్యి ఉంటది. అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకరోజు మీకు చెప్పాను గుర్తుందా? ఫేస్‌బుక్ ఉంది. ఫేస్‌బుక్‌లో రిక్వెస్ట్ పెట్టడం అనేది ఒక మైక్రో సర్వీస్. నువ్వు వేరే వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టడం అనేది ఒకటి. బ్లాక్ చేయడం అనేది ఒక చిన్న మైక్రో సర్వీస్. పోస్ట్ చేయడం అనేది ఒక చిన్న మైక్రో సర్వీస్. పోస్ట్ కింద కామెంట్ పెట్టడం ఒక మైక్రో సర్వీస్. లైక్ చేయడం ఒక కామెంట్ సర్వీస్. షేర్ చేయడం ఒక మైక్రో సర్వీస్. అంటే నీ అప్లికేషన్ అనేది డిఫరెంట్ మైక్రో సర్వీసెస్‌గా డివైడ్ అవుతది. నువ్వు అనొచ్చు, ఒకప్పుడు ఈ మోనోలిథిక్ అప్లికేషన్స్‌లో ఉండేవి కాస్త, ఇప్పుడు మైక్రో సర్వీసెస్ ఎందుకొచ్చినాయంటే, మైక్రో సర్వీసెస్ అప్లికేషన్ అనేది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. బెస్ట్ ప్రాక్టీస్ అంటే రేపు పొద్దున్న నీకేమైనా ఇష్యూ వచ్చిందనుకోండి, ఓన్లీ ఆ పర్టిక్యులర్ మైక్రో సర్వీస్‌కే ఇష్యూ వచ్చిద్ది. మిగతా వాటికి ఇష్యూ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టట్లేదు. అదేదో సమ్ ఇష్యూ వచ్చింది. ఏదో అప్డేట్స్‌లో ఏదో ఇష్యూ వచ్చింది. బట్ నువ్వు కామెంట్ పెట్టుకోవడం చేసుకోవచ్చు. లైక్ చేయడం అనేది చేసుకోవచ్చు. షేర్ చేసుకోవడం చేసుకోవచ్చు. ఓకేనా? సో, అంటే బ్లాక్ చేయడం చేసుకోవచ్చు. సో, ఈ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఉంటదంటే, చాలా ఫీజిబుల్‌గా ఉంటది. అండ్ ఇప్పుడున్న కంపెనీస్ ఈ మోనోలిథిక్ అనేది ఇట్స్ పాస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ మాట. బట్ ఈ మైక్రో సర్వీస్ అప్లికేషన్ ఏదైతే ఉందో చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు అన్ని 90 కాదు 100% ఆఫ్ ద కంపెనీస్ ఐ బిలీవ్ అందరూ ఈ మైక్రో సర్వీస్ ఏదైతే ఉందో ఈ ఆర్కిటెక్చర్‌ని ఫాలో అవుతున్నారు. అర్థమైందా? అండ్ మైట్ బి వాళ్ళ డేటాబేసెస్ అవ్వచ్చు, వాళ్ళ సిస్టమ్ డిజైన్ అవ్వచ్చు, వాళ్ళ ఆర్కిటెక్చర్ అవ్వచ్చు, ఏదైనా అంతా మైక్రో సర్వీసెస్‌లోనే ఉంది. సో, ఇప్పుడు మీరేం చేద్దాం అనుకున్నారు? మీరు క్లౌడ్‌కి మూవ్ అవుదాం అనుకున్నారు. క్లౌడ్‌కి ఎందుకు మూవ్ అవుదాం అనుకుంటున్నారు? మైట్ బి మీకేమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయేమో. ఆ అప్లికేషన్‌ని క్లౌడ్‌కి మూవ్ చేయడం వల్ల మైట్ బి ఇప్పుడు మీరు ఆన్ ప్రెమిసెస్ అంటే ఈ అప్లికేషన్స్ అన్నీ ఒకప్పుడు ఎక్కడ హోస్ట్ చేసేవాళ్ళు? ఆన్ ప్రెమిసెస్ అంటారు. ఆన్ ప్రెమిసెస్ అంటే ఏంటి? నీ యొక్క ఆఫీస్‌లోనే డేటా సెంటర్ ఉంటది. వాటి మీద హోస్ట్ చేశారు. మైట్ బి లేకపోతే టీఎఫ్ఎస్ సర్వర్ అలాంటి వాటి మీద మీరు హోస్ట్ చేసుకున్నారు. అంటే దీన్ని హోస్ట్ చేయడం కూడా కంప్లీట్‌గా మీ రెస్పాన్సిబిలిటీయే. మైట్ బి ఇది మీకు ఓల్డ్ అయిపోయిందేమో. 20 ఇయర్స్ బ్యాక్‌ది కాబట్టి మైట్ బి దానికి ప్రాపర్‌గా అంటే ఇప్పుడు ట్రెండ్‌కి తగ్గ అప్డేట్స్ లేవేమో. అంటే డెఫినిట్‌గా మీరు టెక్నాలజీలో బిహైండ్ ఉన్నారా లేదా? చాలా కంపెనీస్ ఈరోజు అడ్వాన్స్‌గా ఉండి ఈరోజు ఏఐ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇలాంటియన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మీ అప్లికేషన్ కాస్త ఇంకా పాత అప్లికేషన్ లానే ఉందనుకోండి. అప్పుడు ఏమైద్ది? యూజర్స్ అనేవాళ్ళు కాంపిటీటర్స్ చాలా మంది ఉన్నారు కదా! కాంపిటీటర్స్ వెబ్‌సైట్స్‌కెళ్తారు. అప్పుడు డెఫినిట్‌గా మీకు రెవెన్యూ డిప్ అవుతది. మీ రెవెన్యూలో తక్కువ డబ్బులొస్తాయి. ఆబ్వియస్లీ మీకు ప్రాఫిట్స్ రావు. లాసెస్ వస్తా ఉంటాయి. ఎందుకంటే మీరు పాత ఆర్కిటెక్చర్ ఆడుతున్నారు. అవునా? మీరే చూడండి ఈరోజు మీకు సంథింగ్ ఏఐతోని ఇన్నోవేటివ్‌గా వస్తే డెఫినైట్‌లీ యూ విల్ ఫీల్ ఇంట్రెస్టెడ్ రైట్? ఇంకా పాత మోడల్‌లో ఇంకా ఉంటాయి. ఎవరు దాన్ని కేర్ చేయరు అంతగనంగా. సో, అందుకని చాలామంది ఏం చేస్తారంటే క్లౌడ్‌కి మూవ్ అవుతా ఉంటారు. అంటే క్లౌడ్‌కే మూవ్ అవ్వను ఇంకా వేరే థింగ్స్ కూడా ఉన్నాయి. బట్ అసలు క్లౌడ్‌కి మూవ్ అవ్వడానికి మెయిన్ థింగ్స్ ఇవి. సో, ఇందులో మనం ఏంటో చూద్దాం. ఫస్ట్ ఎప్పుడైనా గాని ప్రిపరేషన్. అవునా? సెకండ్ థింగ్ ఏంటి? ప్లాన్. థర్డ్ థింగ్ మైగ్రేట్. ఫోర్త్ థింగ్ మానిటర్. ఫిఫ్త్ థింగ్ ఆప్టిమైజ్. ఎప్పుడైనా గానీ, ఏదన్నా ఒకళ్ళు క్లౌడ్‌కి మూవ్ అవ్వాలంటే, డెఫినిట్‌గా ఈ 5 స్టెప్స్ అనేది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? ఎందుకు ఈ 5 స్టెప్స్ వెరీ ఇంపార్టెంట్? ప్రిపరేషన్ లేనిదే నువ్వు ఏం జేయలేవు. ఎందుకంటే ఇదొక పెద్ద అప్లికేషన్. పెద్ద అప్లికేషన్ ఎప్పుడైతే నువ్వు మైగ్రేట్ జేస్తున్నావో అప్పుడేమవుతది? ప్రాపర్‌గా మైగ్రేట్ చేయాలి. ముందు నీకో ప్లాన్ ఉండాలి. ఎలా మైగ్రేట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నీకు అప్లికేషన్‌లో ఒక 200 మైక్రో సర్వీసెస్ ఉన్నాయనుకుందాం. ఓకేనా? ఈ 200 మైక్రో సర్వీసెస్ నువ్వు ఒకేసారి మైగ్రేట్ జేస్తావా? లేదు. ఈ 200 మైక్రో సర్వీసెస్ నువ్వు ఫస్ట్ ఒక డాక్యుమెంట్‌లో ఏం రాస్తావు? ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అండ్ ఫేజ్ 5. ఫస్ట్ ఏం చేస్తావు? ఫేజ్ 1లో నీ దగ్గర ఒక 200 మైక్రో సర్వీసెస్ ఉన్నాయనుకో. ఇందులో చాలా ఈజీగా ఉన్న సర్వీస్ ఏంటి? ఇంపాక్ట్ లేని సర్వీసెస్ ఏంటి? ఒక 50 తీసుకుంటావు. వాటిని మైగ్రేట్ చేస్తావు ఫస్ట్ క్లౌడ్‌కి. దాని పర్ఫార్మెన్స్ చూస్తావు. ఎట్లా మైగ్రేట్ అవుతుంది? ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినాయా? స్టిల్ నీ అప్లికేషన్ రన్ అవుతూనే ఉండాలి ఒక దగ్గర. అట్ ద సేమ్ టైమ్ బ్యాకప్‌లో వీటన్నిటిని మైగ్రేట్ చేస్తావు.
ఇందులో ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి ప్రాపర్గా చూసుకుంటాం. దాని తర్వాత ఇంకొక 50 వస్తాయి. దాని తర్వాత లాస్ట్‌లో ఏమొస్తాయి అంటే ఏదైతే క్రిటికల్ పీస్ ఏదైతే ఉందో అది లాస్ట్‌కి వచ్చింది. అలా నువ్వేం చేస్తావు, ఫేజ్ 1 ఒక అప్లికేషన్ మైగ్రేట్ చేయాలంటే డిఫరెంట్ ఫేజెస్‌లా డివైడ్ చేసుకుంటావు. చేసుకొని నువ్వేం చేస్తావు, ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటావు. అండ్ అట్ ద సేమ్ టైమ్ దానికి ప్రాపర్ ప్లానింగ్ అంటే ఏది చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది ప్రాపర్‌గా మైగ్రేట్ చేస్తాం. సో, మైగ్రేట్ చేస్తే సరిపోయిందా? మైగ్రేట్ చేసిన తర్వాత అది ఎలా మైగ్రేట్ అయింది? పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇంతకు ముందున్న ఫీచర్స్ అన్నీ క్లౌడ్‌లో ఇస్తుందా? లేదా అనేది మళ్ళీ మానిటర్ చేయాలి కదా మనం. మానిటర్ చేసిన తర్వాత ఆప్టిమైజ్ ఇంకా దీంట్లో ఏమైనా పర్ఫార్మెన్స్ మనం ఆప్టిమైజ్ చేయొచ్చా? ఇంకా ఏమైనా బెటర్‌గా మనం తయారు చేయొచ్చా? బెటర్‌గా ఏమన్నా ఇప్పుడు ఏదైతే మనం మైగ్రేట్ చేసిన దాన్ని చూడొచ్చు కదా! సో, ఈ 5 స్టెప్స్ అనేది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, ఎప్పుడైనా గాని ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ అండ్ ప్లానింగ్‌లోనే మీ మెజారిటీ ఆఫ్ ద వర్క్‌ని మీరిక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ప్రిపరేషన్ అండ్ ప్లానింగ్ అయిపోయిందో రిమైనింగ్ మైగ్రేట్ చేయటమే. ఇదన్నీ ప్రాసెస్ అంతా మళ్ళీ ఫస్ట్ 50 చేసినావు బావుంది. దాని తర్వాత మళ్ళీ నువ్వు ఇంకో 15 మైగ్రేట్ చేయాలి. వాటిని మానిటర్ చేయాలి. వాటిని ఆప్టిమైజ్ చేయాలి. సో, ఈ 3 అనేది ఏంటి? డూప్లికేషన్ ఆఫ్ ప్రాసెస్. మళ్ళీ ఏం చేస్తా ఉంటారు? మీరు మళ్ళీ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్‌ని మానిటర్ చేస్తూనే ఉంటారు. అర్థమైందా? సో, ఈ 5 థింగ్స్ అనేది వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? ఎనీ క్వెషన్స్? ఎనీ క్వెషన్స్? ఓకే. No, no. సో, ఈ ప్రిపరేషన్‌లో నువ్వేం జూడాలి? ఈ ప్లానింగ్‌లో నువ్వేం జూడాలంటే, నువ్వు చూడాల్సిన థింగ్స్ ఏందంటే, నువ్వు మైగ్రేట్ జేస్తున్నప్పుడు ఏమైనా డిపెండెన్సీస్ ఉన్నాయా? ఏమైనా హార్డ్‌వేర్ ఇష్యూస్ ఉన్నాయా? అర్థమైందా? ఏమైనా ఎన్విరాన్మెంట్‌లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? అని ఇలాంటియన్నీ నువ్వు ముందే టేక్ కేర్ చేసుకోవాలి. ఓకేనా? నేను ఒకటి మైగ్రేట్ చేస్తున్నా అంటే దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? నాకేమైనా ఎంటైర్ అప్లికేషన్ డౌన్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? పర్ఫార్మెన్స్ ఏమైనా డౌన్ అయ్యే ఛాన్స్ ఉందా? అని వీటన్నిటిని ఒకటికి 2 సార్లు ప్రిపరేషన్‌లో అందులో మీరు అందుకే ఇక్కడ ఈ ప్రిపరేషన్ అండ్ ప్లానింగ్ ఎవరు చేస్తారంటే క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ చేస్తారు. ఎవరు చేస్తారు? Cloud architects. క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ అంటే ఎవరు? మీరు Who కూడా will build the నో. arch క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ అంటే ఎవరంటే దే నో ఎవ్రీథింగ్. ఏ అప్లికేషన్ దేని డిపెండెన్సీ ఉంటది. అంటే ఎవరైతే కొన్ని సంవత్సరాలు క్లౌడ్ డెవలపర్‌గా, క్లౌడ్ ఇంజినీర్‌గా, క్లౌడ్ డెవలపర్‌గా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్‌తో పనిచేసి సిస్టమ్ డిజైన్ మీద ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లౌడ్ ఆర్కిటెక్ట్ అవుతారు. ఓకేనా? ఈ క్లౌడ్ ఆర్కిటెక్ట్ అవ్వడానికి అట్‌లీస్ట్ 5-10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. మినిమమ్ 5 మాక్సిమం 10 ఇయర్స్ కావాలి. ఓకేనా? వాళ్ళేంటి దే కెన్ అండర్‌స్టాండ్. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ అప్లికేషన్స్‌ని చూసి ఉంటారు కాబట్టి విత్ దట్ ఎక్స్‌పీరియన్స్ దే విల్ బిల్డ్ ద సొల్యూషన్. ఒక ఆప్టిమైజ్డ్ సొల్యూషన్‌ని బిల్డ్ చేస్తా ఉంటారు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రిపరేషన్ ఫేజ్ ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీ అప్లికేషన్ అనేది వీఎంవేర్‌లో ఉందనుకుందాం. వీఎంవేర్ అనే క్లౌడ్‌లో ఉంది. దాన్ని ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకున్నారు? ఏడబ్ల్యూఎస్‌కి మైగ్రేట్ చేద్దాం అనుకున్నారు. సో, దే విల్ లుక్ ఇంటూ ఆల్ ద ఎన్విరాన్మెంట్ చైన్స్. ఈ ఎన్విరాన్మెంట్‌లో ఎలాంటి కోడ్ రాస్తున్నాం? దాంట్లో ఏమైనా కోడ్ మార్చాలా? కోడ్ ఆప్టిమైజ్ చేయాలా? అనేది ఎవ్రీథింగ్ ఉంటది. అర్థమైందా? సో, అండ్ ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఏమైద్దంటే దీస్ ఆర్ ద థింగ్స్. ఎప్పుడైనా మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగినప్పుడు క్లౌడ్ మైగ్రేషన్ స్ట్రాటజీస్ మీకు తెలుసా అంటారు. అర్థమైందా? ఏంటది? క్లౌడ్ మైగ్రేషన్ స్ట్రాటజీస్ మీకు తెలుసా అంటే యూ నీడ్ టు డిస్కస్ దీస్ 8 అవర్స్. బేసిక్‌గా 7 బట్ ఇక్కడ 8 ఉన్నాయి. ఈ 8 అవర్స్ గురించి మీరు డిస్కస్ చేయాలి. ఈ 8 అవర్స్ అంటే ఏంటి? బేసిక్‌గా ఈ 8 అవర్స్ ఏం చేస్తాయంటే మీ యొక్క ఎంటైర్ క్లౌడ్ మైగ్రేషన్ ఏదైతే ఉందో దాని యొక్క అడ్వాంటేజెస్ అన్నిటిని ఈ 8 అవర్‌లో ఉంటాయి. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే రీహోస్ట్. ఓకేనా? ఏంటది రీహోస్ట్ అని ఇక్కడ బ్రాకెట్స్‌లో ఏముంది చూడండి. లిఫ్ట్ అండ్ షిఫ్ట్ అని ఉంది. లిఫ్ట్ అండ్ షిఫ్ట్ అంటే ఏంటి? కంప్లీట్‌గా ఇక్కడ ఉన్న దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. అంతే. దానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎలాంటి డిపెండెన్సీస్ ఉండవు. ఇందులో ఎట్లా వర్క్ అయిద్దో సేమ్ ద వే రీహోస్ట్ చేసినప్పుడు కూడా అందులో కూడా అలానే వర్క్ అయ్యిద్ది. అర్థమైందా? అండ్ సెకండ్ థింగ్ ఈ రీలొకేట్ దాన్ని వేరే తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి మనం సెకండ్ థింగ్ ఈ 6 గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ సీక్వెన్స్ లేవు. ఫస్ట్ థింగ్ ఏందంటే రీహోస్ట్. ఎప్పుడైతే మీరు రీహోస్ట్ చేశారో దానికి ఎలాంటి డిపెండెన్సీస్ ఉండవు. ఎలాంటి ఇష్యూస్ ఉండవు. సీమ్‌లెస్‌గా పాత దాంట్లో ఎలా అయితే రన్ అయితుందో ఇక్కడ కూడా అంతే రన్ అవుతది. అర్థమైందా? సో, ఇక్కడ రీప్లాట్‌ఫార్మ్ ఏంటది మాట్లాడుకునేది? సెకండ్ థింగ్ ఏంటి? re-platform. ఓకే. దీన్ని రీహోస్ట్ అనుకుందాం. రీహోస్ట్ అంటే ఏంటి? దీన్నేమంటారు? లిఫ్ట్ అండ్ షిఫ్ట్. ఈ లిఫ్ట్ అండ్ షిఫ్ట్ ఎట్లా వర్క్ అయిద్ది? డైరెక్ట్ ఒక క్లౌడ్‌లోంచి ఇంకో క్లౌడ్‌కి మూవ్ అవుతది. ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఆన్ ప్రెమిసెస్ నుంచి ఏడబ్ల్యూఎస్‌లోకి మూవ్ అయిందనుకుందండి. ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. కంప్లీట్‌గా రన్ అవుతుంటది. ఎప్పుడైతే ఈ రీప్లాట్‌ఫార్మ్ ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ యూ మూవ్ టు ఏడబ్ల్యూఎస్. ఎప్పుడైతే ఏడబ్ల్యూఎస్‌కి మూవ్ అయ్యావో అప్పుడు ఏమైద్ది? బై యూజింగ్ ద ఏడబ్ల్యూఎస్ ప్లాట్‌ఫార్మ్ అడ్వాంటేజెస్.
లెట్స్ టేక్ ఇది ఇంతకుముందు ఎక్కడ ఇంతకుముందు ఆన్ ప్రెమ్‌లో అంటే వాళ్ళ యొక్క కంపెనీ సర్వర్స్‌లో ఎక్కడో ఇన్‌స్టాల్ అయింది. అప్పుడు ఇన్‌స్టాల్ అయినప్పుడు ఏంటి దానికి లిమిటెడ్ స్కోప్ ఉంటది. అంటే దాన్ని డెవలప్ చేయడానికైనా, దాని అడ్వాంటేజెస్‌కైనా గాని లిమిటెడ్ స్కోప్ ఉంటది. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ మీరు జావా వాడుతున్నారు. మీకు లిమిటెడ్ స్కోప్ ఉంటది. అదే మీరు పైథాన్ వాడుతున్నారనుకోండి. ఈవెన్ యూ ఇంక్లూడ్ మెషిన్ లెర్నింగ్ అండ్ అన ఇప్పుడు పైథాన్ చాలా గ్రో అవుతుంది. జావాలో అన్ని లైబ్రరీస్ లేవు. మెషిన్ లెర్నింగ్ కేపబిలిటీస్ లైబ్రరీస్ జావాలో లేవు. బట్ మెషిన్ లెర్నింగ్‌లో పైథాన్‌లో ఏమున్నాయి? నంపై ఉంది, పాండాస్ ఉంది, టెన్సర్‌ఫ్లో ఉంది. ఓకేనా? ఇలాంటి చాలా మెషిన్ లెర్నింగ్ లైబ్రరీస్ పైథాన్‌లో అవైలబుల్ అవుతున్నాయి. సో, మీ ప్లాట్‌ఫార్మ్‌ని మీరు ఫ్యూచరిస్టిక్‌గా ఉంచుకోవాలంటే మీరేం జేయాలి? పైథాన్ పిక్ జేసుకోవాలి. బట్ మీ కోడ్ జావాలో ఉందనుకోండి. మీరు పైథాన్‌కి మైగ్రేట్ అయితే ఏమైద్ది? యాడ్ ఆన్‌గా మీకు పైథాన్‌లో ఇన్‌బిల్ట్ అడ్వాంటేజెస్ కూడా వస్తాయి కదా! సేమ్ ద వే ప్లాట్‌ఫార్మ్ అన్నా అంతే. ఏంటి? మీరు ఇంతకుముందు ఆన్ ప్రైమ్ నుంచి క్లౌడ్‌కొచ్చారు. అప్పుడేమైద్ది? క్లౌడ్‌లో ఉన్న సర్వీసెస్ ఏదైతే ఉందో, ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకుముందు ఇక్కడ ఏదో ఫైర్ వాల్ ఉందనుకుందాం. ఆన్ ప్రెమిసెస్‌లో మీ వెబ్‌సైట్‌కి ఏదో ఫైర్ వాల్ పెట్టారు. బట్ ఏడబ్ల్యూఎస్‌లోకొస్తే మీకొచ్చే అడ్వాంటేజెస్ ఏంది? మీకు వాఫ్ అనే ఒక సర్వీస్ ఉంది. మనం మాట్లాడుకున్నాం గదా! వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్. సో, మీరేం జేయొచ్చు? మీ వెబ్‌సైట్‌కి వాఫ్‌ని పెట్టొచ్చు. అవునా? జియో లొకేషన్ అంటే ఏ కంట్రీ నుంచి ఓన్లీ అవ్వాలి? ఎవరిని అలౌ జేయాలి? ఎవరిని డినై జేయాలి? ఎంత ట్రాఫిక్ ఏ ఇన్‌స్టెన్స్‌కి పోవాలో ఈ వాఫ్‌కి చెప్పొచ్చు. ఇందాక మీ దగ్గర ఆన్ ప్రిమ్‌లో ఏముంది? ఓన్లీ ఒక ఫైర్ వాల్ రిక్వెస్ట్ ఉంది. బట్ వాఫ్ వల్ల పెట్టుకోవడం వల్ల ఏమైతుంది? మీ అప్లికేషన్ అనేది ఇంకా అడ్వాన్స్ సెక్యూరిటీ అవుతుంది. అర్థమైందా? సో, అంటే మీకు ఎప్పుడైతే క్లౌడ్‌కి మైగ్రేట్ అయ్యారో క్లౌడ్ అడ్వాంటేజెస్ ఒస్తాయి. క్లౌడ్‌లో చాలా సర్వీసెస్ ఉన్నాయి ఈ రోజున. అవునా? దానివల్ల నీకేమైతది? హై అవైలబిలిటీ. అవునా? సెకండ్ థింగ్ ఏంటి? హై స్కేలబిలిటీ. దాని తర్వాత లో లేటెన్సీ. దాని తర్వాత హై సెక్యూరిటీ. అంటే హై అవైలబిలిటీ వస్తది. క్లౌడ్ అంటే మీ అప్లికేషన్‌కి ఇంకెక్కువ పెంచొచ్చు బై యూజింగ్ ద ఏడబ్ల్యూఎస్ నేటివ్ సర్వీసెస్. ఏడబ్ల్యూఎస్ కదా! క్లౌడ్ నేటివ్ సర్వీసెస్. హై అవైలబిలిటీ, హై స్కేలబిలిటీ, లో లేటెన్సీ అండ్ హై సెక్యూరిటీ. అర్థమైందా? ఎక్స్‌ట్రా ఫీచర్స్ టు యువర్ అప్లికేషన్. దాన్నేమంటారు? ప్లాట్‌ఫార్మ్ అంటారు. ఏంటది? ప్లాట్‌ఫార్మ్. నౌ లెట్స్ గో టు అనదర్ థింగ్. దాన్ని మనం నెక్స్ట్ థింగ్‌కి పోదాం. దాన్నేమంటారంటే ఇక్కడ రీఫ్యాక్టర్ అని ఉంది. నంబర్ 3 ఓకేనా? రీఫ్యాక్టర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నీ అప్లికేషన్‌లో రీఫ్యాక్టర్. నౌ నెక్స్ట్ థింగ్. రీఫ్యాక్టర్ అంటే నీకేమన్నా ఆర్కిటెక్చరల్ ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా ఉంటాయి. నీ యొక్క నీ డిజైన్ ఉంది. నీ సిస్టమ్ డిజైన్ ఉంది. మీ అప్లికేషన్ ఉంది. మీ అప్లికేషన్‌కి ఎనీథింగ్ మీ అప్లికేషన్‌కి ఫర్ ఎగ్జాంపుల్ మీ అప్లికేషన్ ఈ విధంగా ఉందనుకుందాం. ఇట్లా ఇస్తున్నారు. ఇట్లా దేనికో యాక్సెస్ ఇచ్చారు. దీని నుంచి ఇట్లా ఎళ్తుంది. ఓకేనా? దీని నుంచి ఇట్లా వస్తుంది. ఏదో అనుకుందాం మనం. ఇది మీ అప్లికేషన్. మీరు ఎప్పుడైతే ఏడబ్ల్యూఎస్‌లో క్లౌడ్‌లోకొచ్చారో మీకేమవుతది? మీకు మైట్ బి సెక్యూరిటీ ఇష్యూస్ గాని, మైట్ బి అవునా? మీరు ఈ యొక్క అప్లికేషన్‌కి ఫ్యూచరిస్టిక్ పర్పస్‌కి గాని, మీరేం చేద్దాం అనుకున్నారంటే మైట్ బి ఇక్కడ ఒక సెక్యూరిటీకి ఇక్కడ ఒకటి పెడదాం అనుకున్నారు. మైట్ బి లేదా దీనికి ఇంకోటి ఎక్స్‌టెన్షన్‌గా యాడ్ చేద్దాం అనుకున్నారు. హైలీ అవైలబిలిటీ కోసం ఇంకొక ఫీచర్‌ని మీరు యాడ్ చేశారు. ఓకేనా? సో, ఇలా చేయడం వల్ల ఏమైతది? యూ ఆర్ రీఫ్యాక్టరింగ్ యువర్ ఆర్కిటెక్చర్. ఆర్క్ సింపుల్ మాట్లాడాలనుకుంటే. మీ డిజైన్ మీరు మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ అప్‌డేట్ చేస్తున్నారు. దానివల్ల ఏమైతది? మీ ప్లాట్‌ఫార్మ్ అనేది ఇంప్రూవ్ అవుతది. ఓకేనా? ఓకే. ఈవెన్ నేను గూడా ఇంతకుముందు ప్రీవియస్‌గా నేను ఎక్కడైతే వర్క్ చేశానో, నేను గూడా క్లౌడ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్‌లోనే వర్క్ చేశాను. సో, నేనేం చేశానో మీకు దాని గురించి కూడా చెప్తాను. ఓకేనా? నేనెలా వర్క్ చేశాను, ఏ విధంగా వర్క్ చేశానో నేను చెప్తాను. అర్థమైందా? సో, ఇప్పటి వరకు మనం దేని గురించి మాట్లాడుకున్నాం చెప్పండి? ప్రిపరేషన్ గురించి మాట్లాడుకుందాం, ప్లానింగ్ గురించి ప్లాన్. మాట్లాడుకున్నాం. ఈ యాహ్! 2 వాటి గురించే మాట్లాడుకున్నాం. ప్రిపరేషన్ అంటే ఏంటి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని మనం ఎక్కడ తీసుకున్నాం? ఫస్ట్ Rలో మాట్లాడుకుందాం. ఏంటది? యెస్. రీహోస్ట్. రీహోస్ట్. సెకండ్‌దేంటి? రీప్లాట్‌ఫార్మ్, రీఫ్యాక్టర్. రీప్లాట్‌ఫార్మ్ అంటే ఏం మాట్లాడుకున్నాం? ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ వల్ల ఎలా వస్తది? ఏ విధంగా వస్తదని మాట్లాడుకున్నాం. థర్డ్‌ది ఏంటని మాట్లాడుకున్నాం? రీఫ్యాక్టర్‌లో మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం? ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఇన్వాల్వ్ అవ్వటం వల్ల నీది ఎలా రీఫ్యాక్టర్ అయ్యిద్ది? నీ ఆర్కిటెక్చర్ ఎలా ఇంప్రూవ్ అయ్యిద్దని మాట్లాడుకుందాం. సో, ఎప్పుడైనా గాని హ్మ్. మీ మెజారిటీ ఆఫ్ ద వర్క్ అనేది ప్రిపరేషన్ అండ్ ప్లానింగ్‌లోనే ఉంటది. ఏం మార్చాలి? నువ్వు ఉట్టివి నీకు నచ్చింది మార్చగలవు కదా! నీకు నచ్చింది ఏది పడితే అది నువ్వు మార్చలేవు కదా! యాహ్! నీ అప్లికేషన్‌కి ఏం కావాలి? నీ అప్లికేషన్‌కి ప్రాపర్ డిజైన్ ఏంటి? చాలా ఉన్నాయి ఈ రోజున. బట్ నీ అప్లికేషన్‌కి అప్రోప్రియేట్‌గా ఏమొస్తది? ఎలా వస్తదనేది నువ్వు చూడాలి. అర్థమైందా? సో, ఇప్పుడు థర్డ్ థింగ్ మైగ్రేషన్. అంటే ఈ ప్లానింగ్‌లో కూడా నువ్వేం చేయాలంటే
ఫస్ట్ నువ్వు ప్లానింగ్‌లోనే ఒక 50 అప్లికేషన్స్‌ని మైగ్రేట్ చేసి కస్టమర్స్ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. ఎలా ఉంది? నీ అప్లికేషన్‌లో పర్ఫార్మెన్స్ ఏమైనా డౌన్ అయిందా? ఇంతకు ముందుకి ఇప్పుడు ఫర్ ద సేక్ ఆఫ్ క్లౌడ్ నేటివ్ అంటే క్లౌడ్‌కి మూవ్ అవుతున్నారని చెప్పి మీ అప్లికేషన్ డౌన్ చేస్తే బావుంటదా? నువ్వు కస్టమర్స్ చెప్తావా? హే! మేము క్లౌడ్‌కి మూవ్ అవుతున్నాం 10 రోజులు నా అప్లికేషన్ పనిచేయదంటే వింటారా కస్టమర్స్? నువ్వు చెప్పు. వినరు కదా! మళ్ళీ నువ్వు క్లౌడ్‌కి మూవ్ అవుతున్నావు అని చెప్పి, హేయ్! ఈ ఫీచర్ పనిచేయదు. మేము క్లౌడ్‌లోకెళ్ళాము. అందుకే ఇంతకుముందు మా ఫీచర్ పనిచేసింది. ఇప్పుడు ఈ ఫీచర్ పనిచేయదని చెప్తే బావుంటదా? లేదు. మీ రిప్యుటేషన్ పోతది. మీ కంపెనీ రిప్యుటేషన్, మీ రెవెన్యూ పోతది. మీ బిజినెస్ లో అవుతది. కస్టమర్స్ అక్విజిషన్ కొత్త కస్టమర్స్ యాడ్ చేసుకోవడం కష్టమవుతా ఉంటది. సో, అందుకే మీరేం చేయాలి? ముందుగా ట్రయల్ అండ్ టెస్ట్ చేయాలి. ట్రయల్ అండ్ టెస్ట్ ఎలా చేయాలి? ఫస్ట్‌గా ఒక 50 మైక్రో సర్వీసెస్‌ని లేదంటే ఒక 50 యాప్స్‌ని, ఒక 10 అప్లికేషన్‌ని మైగ్రేట్ చేసి కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. ఇంతకుముందు వాటికి ఇప్పటికి ఏమన్నా డిఫరెన్స్ వచ్చిందా? అది పాజిటివ్ ఫీడ్‌బ్యాకా? నెగెటివ్ ఫీడ్‌బ్యాకా? అది ఏ విధంగా ఉంది? ఎలా ఉంది? అని అయన్నిటిని మీరేం చేయాలి? కస్టమర్స్ దగ్గర నుంచి మీరు ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. అర్థమైందా? ఇదే ఫేజ్ ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్‌లో తీసుకోవాలి. అండ్ ఇది ఎప్పుడైద్ది? మైగ్రేషన్‌లో అవుతది. మీరు మైగ్రేట్ చేసిన తర్వాతనే కదా ఫీడ్‌బ్యాక్ తీసుకునేది. 50 అప్లికేషన్ మైగ్రేట్ చేసిన తర్వాతే కదా మీరు తీసుకుంది. ఓకేనా? సో, అండ్ ఈ మైగ్రేషన్‌లో ఏమవుతది నీకు? ఈ మైగ్రేషన్‌లో మీరేం చేయొచ్చంటే రైటింగ్ ఆటోమేషన్ స్క్రిప్ట్స్. అంటే ఇంతకుముందు నువ్వు మాన్యువల్‌గా చేస్తావనుంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఎవ్రీవన్ ఈస్ లుకింగ్ ఫర్ అన్ ఆటోమేషన్ టుడే. ఈ వరల్డ్‌లో, ఈ ప్రపంచంలో కోడింగ్ ఎందుకు రాస్తారు చెప్పండి? ఆటోమేట్ చేయటానికి. ఈరోజు చాలా లాంగ్వేజెస్ టెరాఫార్మ్ అవ్వచ్చు, షెల్ స్క్రిప్ట్ అవ్వచ్చు, ఓకేనా? దాని తర్వాత చాలా స్క్రిప్ట్స్ మనుషుల జాబ్‌ని ఆటోమేట్ చేస్తుంది. ఓకేనా? ఈరోజు ఏ అప్లికేషన్ అయినా గానీ, ఎవరైనా గానీ ఎంత ఆటోమేటిక్‌గా అయితే అంత మాన్యువల్ వర్క్ తక్కువుండాలి. ఆటోమేషన్ ఎక్కువుండాలి. అంటే కోడ్ ఎక్కువుండాలి. ఓకేనా? సో, అందుకే ఈ మైగ్రేషన్ ఫేజ్‌లో నువ్వేం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ2 ఇన్‌స్టెన్స్ ఇంతకుముందు నువ్వెళ్లి ఆన్ చేసేవాడివి. ఇప్పటికి నాకు ఇండియాలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళేం చెప్తారంటే నేను 2:00కి ప్రతిరోజెళ్లి సర్వర్స్‌ని రీస్టార్ట్ చేస్తా అంటారు. వాళ్ళు జనరల్ మోటార్స్‌కి వర్క్ చేస్తారు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వర్క్ చేస్తది. తను ఎవ్రీడే 2:00 లేసి ఏం చేస్తది? తన షిఫ్ట్ ఎర్లీ మార్నింగ్ 9-5 బట్ నైట్ 2:00 లేసి సర్వర్స్ అన్ని ఆన్ చేసి పడుకుంటది. అవునా? బట్ ఎప్పుడైతే మైగ్రేషన్ ఇలా జరిగిందో మీకు అలాంటి ఏమైనా యాక్టివిటీస్ సర్వర్స్ ఏమైనా రీస్టార్ట్ చేయడం ఏమైనా ఉంటే ఒక షెల్ స్క్రిప్ట్ రాయి. ఆటోమేటిక్‌గా ఒక రెగ్ ఎక్స్‌ప్రెషన్ రాయి. రెగ్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఆటోమేటిక్‌గా అదే టైంకి రిఫ్రెష్ అయిపోతా ఉంటది. ఒక రెగ్ ఎక్స్‌ప్రెషన్ రాసి ఎవ్రీడే 2:00 సర్వర్స్‌ని రీస్టార్ట్ చేయమని ఇచ్చేసినావనుకో ఐపీ అడ్రెసెస్‌ని అదే చేసుకుంటది. ఒక షెల్ స్క్రిప్ట్ రాసి కొన్ని ఈసీ2 ఇన్‌స్టెన్స్ ఎవ్రీడే ఈ టైంకి ఆన్ అయ్యి, ఈ టైంకి ఆఫ్ అవ్వమని ఒక షెల్ స్క్రిప్ట్ రాయి. ఏడబ్ల్యూఎస్‌లో నువ్వు ఎస్3 బకెట్ క్రియేట్ చేయాలి. నువ్వు 100 బకెట్లు క్రియేట్ చేయాలి ప్రతిరోజు. దాన్ని మాన్యువల్‌గా ప్రతిరోజు క్లిక్ చేసే బదులు ఒక టెరాఫార్మ్ కోడ్ రాసి రెగ్ ఎక్స్‌ప్రెషన్ పెట్టు. ఎవ్రీడే 9:00 100 బకెట్లు క్రియేట్ అయిపోతాయి కొత్త బకెట్స్‌తోని, నేమ్స్‌తోని. సో, మైగ్రేషన్‌లో మీరేం చేయాలంటే యూ నీడ్ టు అడాప్ట్ న్యూ టెక్నాలజీ, న్యూ టూల్స్. ఓకేనా? మాక్సిమం మాన్యువల్ వర్క్ తక్కువుండి ఆటోమేషన్ ఎక్కువుండే విధంగా మీకు యూ నీడ్ టు లుక్ ఫర్ ఆల్ ద ఆపర్చునిటీస్. దీన్ని నేను ఎట్లా ఆటోమేట్ చేయగలను? దీన్ని నేను ఎలా ఆలోచించగలను బెటర్‌గా? దీన్ని ఇంకెలా బెటర్‌గా పెర్ఫార్మ్ చేయగలను? అనే ఒక థాట్ ప్రాసెస్ మీకు రావాలి. ఎప్పుడొచ్చిద్ది? ఎప్పుడైతే మీరు కొన్ని అవర్స్ అండ్ అవర్స్ చూస్తా ఉంటారో డిజైన్స్‌ని, ఆర్కిటెక్చర్స్‌ని అప్పుడు మీకొస్తది. ఈరోజు మీరు డ్రైవింగ్ చేసినప్పుడు ఈవెన్ దో ఏమైనా కష్టమైన ట్రాఫిక్ ఎక్కువుండి ఏమైనా ఇబ్బంది పడుతున్నా గానీ యూ డ్రైవ్ ప్రాపర్‌లీ. ఎందుకు మీరు మీకెలా వస్తుంది ఆ టైంలో? ఎలా వస్తుందంటే, ఇంతకుముందు మీరు చేసి ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో అక్కడ యుటిలైజ్ అవుతుంది. సో, దట్స్ ద రీజన్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ ఎక్స్‌పెన్సివ్ ఆల్ ద టైమ్. మీరు ఎంత టైమ్ స్పెండ్ చేస్తే క్లౌడ్ మీద మీకంత ఇంట్రెస్ట్ వస్తది. జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. జస్ట్ మీ మైండ్‌కి ఒక చిన్న క్వెషన్ ఏసుకోండి. మనం ఈరోజు 18థ్ డే క్లౌడ్ స్టార్ట్ చేసి. రైట్? మీరు ఫస్ట్ డేకి ఈ రోజుకి మీ క్లౌడ్ మీద ఉన్న పర్స్పెక్టివ్ ఏమైంది చెప్పండి? ఐ నీడ్ ఎవ్రీవన్ ఆన్సర్. మీకు ఫస్ట్ డే క్లాస్‌లో జాయిన్ అయినప్పుడు మీకున్న ఐడియా ఏంటి క్లౌడ్ మీద? 18 డేస్ తర్వాత మీకున్న ఐడియా ఏంటి చెప్పండి? మణిప్రియ. We నేను learned. జాయిన్ Yeah. Go ahead, Manipriya. ఓకే. నేను జాయిన్ అవ్వక ముందు జస్ట్ క్లౌడ్ అంటే అది జస్ట్ ఒక స్టోరేజ్ పర్పస్‌కి యూజ్ చేస్తారు డేటా కోసం అని మాత్రమే తెలుసు. ఇప్పుడు ప్రతి సర్వీస్ ఇప్పటిదాకా అది దేనికి వాడతాం? ఎందుకు వాడతాం? ఆన్ ప్రెమిసెస్‌లో ఎట్లా స్టోర్ చేస్తాం ప్రతీదీ. అలా అన్నీ
ఐడియా అయితే వచ్చింది జగదీష్. ప్రసన్న నువ్వు. ప్రసన్న యూ. Actually, Jagdish, I thought I know, I only know S3 surveys and some basic services, and I thought that I know everything in cloud, and I felt like that. But after listening to your lectures, there is a lot to learn more and depth. I need to dive deep into the topics, what? and I need to prepare notes. You know what? I'm teaching 5% only. Yeah. And you recommended this Amazon documentations, right? So I'm going through that actually to dive deep into a topic. So it's taking me a lot of time to go through one topic and doing hands-on and like thinking a different perspective of how can we do it better. So it's taking time, Jagdish. దట్స్ ఫైన్, నాట్ ఎ ప్రాబ్లం. సో ఎప్పుడైనా కానీ ఈ మైగ్రేషన్లో యూ నీడ్ టు కమ్ విత్ ఇన్నోవేషన్ ఐడియాస్. ఎప్పుడు వస్తుందంటే విత్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీకు ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ఇదంతా మీకు వచ్చేస్తూ ఉంటుంది. సో నౌ ద ఇస్ ద లాస్ట్ థింగ్, మానిటర్ చేసినాము. లెట్స్ డిస్కస్ బిట్వీన్ మానిటరింగ్ అండ్ ఆప్టిమైజేషన్. ఈ మానిటరింగ్ అనేది ఎట్లా ఉంటుంది? మానిటరింగ్ ఎవ్రీథింగ్, మానిటరింగ్ ప్లేస్ ఎ కీ రోల్. ఈ మానిటరింగ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. బికాస్ ఒక అప్లికేషన్ పర్ఫార్మెన్స్ అనేది మీరు ఇక్కడే పెట్టచ్చు. ఓకేనా? ఏమంటారు దీన్ని? ఈ అప్లికేషన్ పర్ఫార్మెన్స్ నువ్వు ఏదైతే మానిటర్ చేస్తున్న మెట్రిక్స్ ఏదైతే ఉందో, ఒక అప్లికేషన్ ఎలా నడుస్తుంది, ఏ విధంగా నడుస్తుంది. ఇప్పుడు మీరు అమెజాన్లోకి వెళ్ళి టిక్ 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 ప్లేసెస్ క్లిక్ చేస్తారు, అవునా? ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి లోడ్ అవడానికి ఎంత టైం పడుతుంది? ఎందుకు లేట్ పట్టింది? ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి 1 సెకండ్లో వచ్చింది, ఇంకోసారి 2 సెకండ్స్లో వచ్చింది, ఒకసారి 10 సెకండ్స్లో వచ్చింది. ఎందుకు అలా వస్తుంది? ఏ విధంగా వస్తుంది? దాని బ్యాక్ అండ్ రీజన్ ఏంటి అనేది అంతా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు టీమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ లేట్గా లోడ్ అవుతుంది, ఎందుకు లేట్గా లోడ్ అవుతుంది, ప్రాబ్లం ఎక్కడ ఉంది, వాళ్ళు ఫిక్స్ చేస్తారు. అర్థమైందా? అంటే ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైనా క్లౌడ్లో మానిటర్ చేస్తున్నప్పుడు కాస్ట్ ఆప్టిమైజేషన్. కాస్ట్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? మీరు క్లౌడ్ అనేది పే ఆన్ యూ గో మోడల్. అంటే ఏంటి? మీరు ఎంత వాడుకున్నా అంత డబ్బులు పెడతారు. యూ నీడ్ టు లుక్ ఇన్ టు డిఫరెంట్ వేస్. యూ నో వాట్? Previously, when I'm working for one of previous company, even we reduced almost 300K. How much? A team of 2 people. A team Yeah. of 2 people reduced almost 300K USD. You have told this before. Okay, na 300K mean తగ్గించాం. I'm not saying proud. It's a proven one. You need to Yeah. see, you need to look into you need to read lot of documentation. You need to read lot of AWS Confluence. Just go to AWS cost optimization best practices. మీకున్న సినారియోకి, మీకున్న యూస్ కేస్కి మీకు ఏం అర్థం కావాలంటే, మీకు ఏ అప్లికేషన్ ఎలా ఉంది, నా అప్లికేషన్ ఏం చేస్తుంది, అసలు మా క్లౌడ్ అప్లికేషన్ యొక్క యూజ్ ఏంటి, నా కాస్ట్ ఎలా వస్తుంది, ఇది మనకు అవసరమా, ఇది మనకు అవసరం లేదా, ఇది మనం ఎన్నిసార్లు వాడుతున్నాం, వాడితే మళ్ళీ ఎప్పుడు ఫ్యూచర్లో వాడతాం, ఇది మనకు అవసరమా అనేది నీకు అప్లికేషన్ మీద ఎక్కువ ఐడియా ఉండి, ఈవెన్ దో నువ్వు క్లౌడ్ ఇంజనీరింగ్, నువ్వు దాన్ని డెవలప్ చేయట్లేదు, బట్ దాని యొక్క మెయిన్ కోర్ యూసేజ్ ఏంటో మీకు అర్థమైతే దాన్ని బట్టి మీరు క్లౌడ్ కాస్ట్ని తగ్గించచ్చు. సో దీనికోసం మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కావాలి టీంలో. మీరు మాట్లాడాలి, సైలెంట్గా కూర్చుంటే పనులు జరగవు క్లౌడ్లో. యూనిట్ టు ఇన్వాల్వ్, యూనిట్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఎప్పుడైనా కానీ క్లౌడ్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్ అయితే యూనిట్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఇంటరాక్టివ్ ఉండాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బీయింగ్ ప్రొయాక్టివ్. It might be dumb question, that's secondary, but you need to ask, you need to question your thought, you need to question yourself. ఎందుకు ఇలా ఉంది, ఇది ఎందుకు ఇలా లేదు, ఇది ఎందుకు ఈ విధంగా చేయొద్దు, మనం ఇది ఎందుకు ఇంకోలా చేయొద్దు అనా మీరు అడగాలి. కాస్ట్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఉంటాయి మీకు. ఇది ఎలా వస్తుంది? మానిటర్ చేస్తే వస్తుంది. రోజు నా అప్లికేషన్ ఎంతమంది వాడుతున్నారు, సరే నైట్ టైం వాడట్లేదు, సో నైట్ టైం డౌన్ చేద్దాం. కొన్ని సర్వీసెస్ ఉన్నాయి, ఇప్పుడు EC2s ఉన్నాయి. కొన్ని సర్వీసెస్ ఏం చేస్తారు, కొంతమంది యూజర్స్ ఏం చేస్తూ ఉంటారు, ఉట్టిగా ఆన్ చేసి వదిలేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియదు కదా కాస్ట్. అవునా? తెలియకపోతే నువ్వు చెప్పాలి. యూ నీడ్ టు టీచ్ పీపుల్. అండ్ క్లౌడ్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఏం తెలుసా? టీచింగ్ పీపుల్. డెవలపర్స్కి క్లౌడ్ గురించి తెలియదు, మీరు చెప్పాలి, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా వర్క్ చేస్తుంది, ఇది ఈ విధంగా ఉంటుందని మీరు ట్రైనింగ్ ఇవ్వాలి పీపుల్కి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే యూ నీడ్ టు సీ ద అప్లికేషన్ పర్ఫార్మెన్స్. అప్లికేషన్ ఇప్పుడు ఏ టైంలో ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంది, ఏ టైంలో తక్కువ ఉంది. మనం ఎవ్రీడే అప్ అండ్ రైడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రోజులు మీకు ఎక్కువ ట్రాఫిక్ ఉంది, ట్యూస్డే. ఇప్పుడు కొన్నిసార్లు ఏముంది, ఇప్పుడు లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, bookings.com తీసుకుందాం. ఫ్లైట్స్ ఎవ్రీ ట్యూస్డే చాలా తక్కువ ఉంటాయి, సో ఎక్కువ మంది ట్యూస్డే వాడుతూ ఉంటారు. ఎవ్రీ వెన్స్డే మార్నింగ్ bookings.com హోటల్స్ చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి, సో ఆ టైంలో bookings.comకి ఎక్కువ వస్తూ ఉంటుంది. సో మీరు ఎవ్రీడే లోడ్ బ్యాలెన్సర్స్, ఎవ్రీడే ఆటో స్కేలింగ్ వాడుతున్నారు అనుకోండి, వేస్ట్ ఆఫ్ టైం. సో మీ అప్లికేషన్ యొక్క యూసేజ్ ఏంటి, ఎప్పుడు వాడతారు, ఏ టైంలో వాడతారు,
దాన్ని బట్టి మీరు ప్రాపర్గా యూజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. అర్థమైందా? సో అందుకే యూ నీడ్ టు బి యాక్యురేట్. మీ అప్లికేషన్ పర్ఫార్మెన్స్ని మీరు చూస్తూ ఉండాలి. మైట్ బి మీరు స్ప్లంక్ వాడుతున్నా, ప్రమిథియస్ వాడుతున్నా, గ్రఫానా వాడుతున్నా, వాట్ ఎవర్ మీరు ఏం వాడుతున్నా కానీ జాగ్రత్తగా ఉండాలి. సో దానివల్ల ఏమైందంటే మీ కంపెనీకి మీరు చాలా సేవ్ చేయొచ్చు మనీని. అర్థమైందా? సో Yeah. ఈవెన్ యూ బీయింగ్ పర్సనల్ డెవలపర్, whenever you're working for any company, don't see your point of view. Don't do a job. Do how you are owning the company. Whenever you're doing the job, it's your responsibility. When your team is paying, because your team is responsible. మీరు సీనియర్ డైరెక్టర్ ఏం చెప్తారంటే నేను ఇంత పెట్టలేను, నాకు తగ్గియాలి క్లౌడ్ కాస్ట్ అంటూ ఉంటారు. యూ నీడ్ టు లుక్ ఆల్ ద కార్నర్స్. ప్రతి కార్నర్ వైపు చూడాలి, ప్రతి థింగ్స్ చూడాలి, చూసి నువ్వు చేయాలి. ఓకేనా? ఇట్ విల్ బి రియల్లీ మీరు ఎప్పుడైతే ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తుంటే మీ మీద మాకు మంచి ఇంప్రెషన్ ఉంటుంది, మీ మీద ఒక గుడ్ బింగ్ ఉంటుంది. రేపు పొద్దున్న లే ఆఫ్స్ వచ్చినప్పుడు కానీ మీరే కనిపిస్తారు, ఇతను మనకి ఇంత సేవ్ చేశారు కదా, అతను మిమ్మల్ని ఉంచుతారు. అర్థమైందా? సో మేక్ ష్యూర్ మీరు మీ అప్లికేషన్ని ఒకసారి మీరు డిప్లాయ్ చేశారనుకోండి, మీ కస్టమర్స్ చూస్తారు పర్ఫార్మెన్స్ ఎలా ఉందని. బట్ అది ప్రొడక్షన్లో డెలివరీ అయ్యే ముందు మీ ఈ యొక్క అప్లికేషన్ని ఇంకా ఎలా బెటర్ చేయొచ్చు అని మీరు ఐడియాస్తో వచ్చారనుకోండి, డెఫినెట్లీ మీ అప్లికేషన్ గ్రో అవుతుంది, మీ కంపెనీ గ్రో అవుతుంది, మీ రెవెన్యూ గ్రో అవుతుంది. వన్స్ మీ కంపెనీ గ్రో అవుతుంది, మీరు కూడా గ్రో అయి ఉంటాయి. అర్థమైందా? అంటే ఇదంతా మానిటరింగ్లోనే వస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక థింగ్ చెప్తాను, మానిటరింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే, క్లౌడ్లో మీకు ఏమైనా ఇష్యూ వచ్చిందనుకోండి, ఫస్ట్ వెళ్ళి క్లౌడ్ వాచ్ లాగ్స్ చూడండి. మీకు 90% ప్రాబ్లం అర్థమైపోద్ది. 90 కాదు, 100% అర్థమైపోతుంది. 10% కొన్నిసార్లు ఎక్సెప్షన్ కేసెస్ ఉంటాయి. సో స్క్రీన్ మీద చదవటం నేర్చుకోవాలి. ఈవెన్ నేను వెన్ ఐఎమ్ స్టార్టింగ్ మై క్లౌడ్, నేను ప్రతి దానికి మా లీడ్కి పింగ్ చేసేవాడిని. అప్పుడు అతను నాకు అన్నాడు, ఒక 2 minutes వెయిట్ చేసి చదువు క్లియర్గా 10 సార్లు చదువు అన్నాడు. Jagdish, even I do the same thing till now date. I'm regretting about that. సో లుక్ ఇన్ టు ద థింగ్స్, వెయిట్, ఈవెన్ ఐ డిడ్ ఎ మిస్టేక్. నేను చేశాను, మా లీడ్కి పింగ్ చేశాను, నాకు ఏదో ఇష్యూ వచ్చిందని. టేక్ టైం, టేక్ 1 minute టైం. మిస్టేక్స్ ఆర్ కామన్. నువ్వే ఫస్ట్ మిస్టేక్ కాదు, నువ్వే లాస్ట్ మిస్టేక్ కాదు. ఎవ్రీవన్ విల్ డూ ద మిస్టేక్స్. ఈవెన్ బీయింగ్ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్ అండ్ రిమెంబరింగ్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్ అండ్ నాట్ రిపీటింగ్ ద సేమ్ మిస్టేక్. యు నో వాట్? if you're not making mistakes, then you are not growing in life. Not growing. నిన్న మణిప్రియ నాకు క్లాస్ అయిపోయిన తర్వాత కాల్ చేసి చూపించింది. I told her, this is what you need to do. That's fine. I'm okay to take 100 calls as well. మీకు రేపు పొద్దున్న జాబ్ వచ్చేంత వరకు I can help you. Even we have a cloud company in India. There's a thing called 49 Cloud Solutions in Hyderabad. We own a company, one of the company. Our family members own one of the cloud company as well. Great news actually. Okay. So the question is, you need to look all the corners. You need to see a lot of errors. If you see a lot of errors, you are growing in life. If not, no, you're not growing. ఎవరన్నా వచ్చి ఎలా ఉంది వర్క్ అంటే బాగుంది, ఏం లేదు, ఈజీ ఉందంటే యు ఆర్ నాట్ వర్కింగ్. యూ నీడ్ టు సీ లాట్ ఆఫ్ ఎర్రర్స్, దెన్ యూ గ్రో ఇన్ లైఫ్. అండ్ ద లాస్ట్ థింగ్ మనం మాట్లాడుకునేది ఏంటంటే ఆప్టిమైజ్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆప్టిమైజేషన్ ఏంటంటే ఎలా వస్తుందంటే, సీ ద లేటెన్సీ. మీ అప్లికేషన్కి ఏమైనా లేటెన్సీ ఉందా? ఓకే, వై కాంట్ వీ డూ ఇట్ ఇన్ 2 seconds? 10 seconds పడుతున్న వర్క్ వై కాంట్ వీ డూ 2 seconds? ఛాలెంజింగ్ యువర్ సెల్ఫ్. అవునా? ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది? అందుకే మీరు చూడండి, చాలా అప్లికేషన్స్ ట్రయల్ రన్లో చాలామందికి పబ్లిక్ రిలీజ్ అవ్వకముందే కొంతమంది ఇంటర్నల్గా కంపెనీలో చాలా రిలీజ్ అయ్యి చూస్తూ ఉంటారు, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, ఏ విధంగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకేనా? సో ఇవన్నీ మీరు చూడాలి. ఒక లేటెన్సీ అవ్వచ్చు, పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ థింగ్స్ మీరు వీటన్నిటిని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎలా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు, ఏ విధంగా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు అనేది. అర్థమైందా? సో ఎప్పుడైనా మీరు క్లౌడ్ మైగ్రేషన్ చేశారా అన్నారు అనుకోండి, యూ నీడ్ టు రిమెంబర్ ఆల్ దిస్ థింగ్స్. ఏ థింగ్స్ ఇక్కడ ఉన్నాయి మీరు చూసారు కదా, ఏంటది? రిటైనింగ్, ఓకే, ఇది రీహోస్టింగ్, రీప్లాట్ఫార్మింగ్, రీపర్చేసింగ్. దిస్ ఇస్ స్మాల్ టాపిక్. రీపర్చేసింగ్ అంటే మీరు వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ పర్చేస్ చేస్తుంటారు. సో ఇట్స్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఇట్. వాట్ యూర్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ, మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ అది ఏ విధంగా ఉంది, ఎలా ఉందని ప్రాపర్గా మీరు చూసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? ఓకే, మీరు ఎలా మైగ్రేట్ చేస్తున్నారు, ఏ విధంగా మైగ్రేట్ చేస్తున్నారు అనే దాని మీద ఎక్కువ మీకు చాలా థింగ్స్ డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట మీకు. అర్థమైందా? ఓకే, సో అండ్ నెక్స్ట్ థింగ్ we have
రీఫ్యాక్టరింగ్ గురించి మాట్లాడుకుందాం. రిటైనింగ్, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ట్రాఫిక్. ఓకేనా? ఎలా రిటైనింగ్ అంటే మీ అప్లికేషన్స్ ఒకప్పుడు ఎలా ఉన్నాయి, ఒకప్పుడు ట్రాఫిక్ ఎలా ఉంది, ఇప్పుడు ట్రాఫిక్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రిటైరింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీ ఇంతకుముందు మీ పాత అప్లికేషన్లు ఎవరు వాడట్లేదు, అది యూజ్లెస్ అప్లికేషన్, బట్ యూఆర్ స్టిల్ మెయింటైనింగ్. యూ నీడ్ టు లుక్ ఫర్ దోస్ అప్లికేషన్స్ అండ్ వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు ఎలిమినేట్ ఇట్. అర్థమైందా? సో ఇట్స్ ఆల్ అబౌట్ రిటైనింగ్, ఆప్టిమైజింగ్ యువర్ అప్లికేషన్స్. రీపర్చేసింగ్, ఒక దగ్గర పర్చేస్ చేసి మళ్ళీ వేరే అప్లికేషన్స్ పర్చేస్ చేస్తున్నారు అనుకోండి, యూనిట్ టు లుక్. ఈ రిటైనింగ్లో ఏమొస్తుందంటే, రిటైనింగ్ అంటే ఏంటంటే మీరు ఉన్న డేటాను ప్రాపర్ కాపాడుకోవాలి. ఇప్పుడు మీరు డేటాబేసెస్ మైగ్రేట్ చేస్తున్నారు అనుకో, చాలా జాగ్రత్త, ఒలి జాగ్రత్త పెట్టుకొని చేయాలి. మీరు మైగ్రేట్ చేసే దగ్గర ఇష్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమైంది, మీ దగ్గర బ్యాకప్ కాపీ లేదు అనుకో, అప్పుడు ఏమైంది, యూజర్స్కి మీరు డేటా ఇవ్వలేరు కదా. దెన్ యువర్ అప్లికేషన్ మేకింగ్ ఎ బిగ్ మిస్టేక్. ఇఫ్ ఇట్స్ ఎ ఫెడరల్ డేటా, ఇఫ్ ఇట్స్ ఎ బ్యాంక్ డేటా, ఇట్స్ ఎ క్రైమ్. It will become a big mess. ఓకేనా? సో అందుకే మీరు ఏం చేయాలి, ఎస్పెషల్లీ డేటాబేసెస్ మైగ్రేట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఏడబ్ల్యూఎస్లో ఏముంది, ఆర్డిఎస్ ఉంది, రిలేషనల్ డేటాబేస్ ఉంది, అందరు దీనికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు నా దగ్గర డేటాబేస్ ఆన్ ప్రిమ్లో హడూప్లోనే ఎక్కడో డేటా ఉందనుకుందాం, ఇక్కడ ఉన్న డేటాను మోస్తే ఇక్కడ తీసుకొచ్చాను అనుకో, నా దగ్గర ఒక బ్యాకప్ కాపీ లేకుండా నేను మైగ్రేట్ చేయడం చాలా కష్టం. రేపు పొద్దున ఏమైనా ఇష్యూ వచ్చి ఏదో సంథింగ్ జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్ అవుటేజ్ వచ్చింది, అప్పుడు ఏమైంది, మీ దగ్గర డేటా ఉండదు. సో అందుకే ఈ రిటైనింగ్లో చాలా జాగ్రత్తగా చేయాలి, రిటైనింగ్ ప్రాసెస్లో. అందుకే ఎప్పుడైనా మైగ్రేట్ చేసేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా చేయాలి. బికాస్ కంపెనీ వాజ్ ఎవాల్వింగ్, కంపెనీస్ ఎవాల్వ్ అవుతూ ఉంటారు, రిపిటేషన్ అవుతూ ఉంటారు. సో దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద 5 రూల్స్ దట్ ఐ వాంట్ టు షేర్ యూ. కపుల్ ఆఫ్ రీపర్చేజ్ అలాంటి థింగ్స్ ఉన్నాయి, బట్ డజంట్ మ్యాటర్. అండ్ మీకు కొన్ని బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ ఇవన్నీ థింగ్స్ ఉంటాయి అనమాట. చూడండి, యాక్సెస్, ప్లాను, ప్రిపరేషన్, టెస్ట్, మైగ్రేట్, లాంచ్. షుడ్ మీ టు క్లౌడ్, వాట్ విల్ బి గెయిన్ ఆర్ లాస్. ఫస్ట్ నీకు తెలియాలి, నేను ఈ క్లౌడ్ మూవ్ అయితే నాకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి. నేనేం నా అప్లికేషన్కి ఇప్పుడు 200K పెడుతున్నాను, క్లౌడ్లో పోతే 50Kతో అయిపోతుంది. థింక్ అబౌట్ ఇట్. అండ్ వాట్ ఈస్ ద స్ట్రాటజీ, వాట్ ఈస్ ద స్టెప్స్ ఏం పెట్టుకోవాలి, స్ట్రాటజీస్ ఏంటి, ఎలా పోవాలి, ఏ విధంగా పోవాలి. గెట్ పీపుల్, డేటా ఎన్విరాన్మెంట్, గెట్ రెడీ టు మైగ్రేట్. ప్రిపరేషన్లో ఏం చేయాలి, ముందు పీపుల్కి తెలియాలి ఏం మైగ్రేట్ చేస్తున్నా, దాని అవుటేజ్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని. ఓకేనా? సెకండ్ థింగ్, డస్ మైగ్రేషన్ వర్క్, హౌ లాంగ్ ఇట్ విల్ టేక్, అది ఎన్ని రోజులు పడుతుంది, ఏ విధంగా పడుతుంది. బేసికలీ మైగ్రేషన్ విల్ టేక్ 2 to 3 years. నేను ఆల్మోస్ట్ వీ వర్క్ డన్ మైగ్రేషన్ ఫర్ 2 years. అండ్ దాన్ని మైగ్రేట్ చేయడం వల్ల ఏమైంది తెలుసా, మేము హడూప్ నుంచి AWSకి మైగ్రేట్ చేసిన డేటాని వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఆల్ దే ఆర్ పేయింగ్ $90 million టు హడూప్. బట్ లేటర్ వన్స్ దే మైగ్రేటెడ్ కోడ్, జస్ట్ దే ఆర్ పేయింగ్ 3 to 4 million. వాళ్ళ దగ్గర 30 years డేటా హడూప్లో ఉంది. దట్స్ అ బంచ్ ఆఫ్ డేటా. ఆ డేటా మీద వాళ్ళు ఏం చేస్తున్నారు, మిషన్ లెర్నింగ్ అండ్ AI ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నారు. ఓకేనా? డేటా అండ్ యూజర్స్ ఆర్ మూవ్ టు క్లౌడ్ విత్ ఎనీ ఇష్యూస్, మైగ్రేషన్. Launch, help user to get up and learn the cloud admins and rotate the server. Once cloud లోకి అంత ఆన్ ప్రిమ్ అంతా మంచిగా చేస్తున్నప్పుడు దాన్ని రిటైర్ చేయొచ్చు. ఇంతకుముందు నేను ఒక హెల్త్ కేర్ డొమైన్ పనిచేసేవాడిని, హెల్త్ ఇన్సూరెన్స్ డొమైన్లో పనిచేసేవాడిని, అక్కడ ఇదంతా ఉంది. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ఫేజెస్ ఆఫ్ మైగ్రేషన్ అండ్ కీప్ ఇన్ మైండ్ వాట్ యూఆర్ డూయింగ్. ఎప్పుడైనా మీరు మాట్లాడుతున్నప్పుడు నేను చేశాను, చాలా మైగ్రేషన్స్ ఉంటాయి, యాప్ మైగ్రేషన్స్ ఉంటాయి, అప్లికేషన్ మైగ్రేషన్స్ ఉంటాయి, డేటా మైగ్రేషన్స్ ఉంటాయి. ఓకేనా? ఆన్ ప్రిమ్లో హోస్ట్ చేసిన క్లౌడ్ నేటివ్ మైగ్రేషన్స్ ఉంటాయి. అండ్ ఈ రోజున చాలా జాబ్లు క్లౌడ్ మీదనే ఉన్నాయి తెలుసా. సో మెనీ జాబ్స్ ఆన్ క్లౌడ్. సో ఇఫ్ ఐ ఓపెన్ మై ట్యాబ్, నేను నా ట్యాబ్ ఓపెన్ చేస్తాను. ఓకే, లింక్డ్ఇన్లోకి వెళ్ళి జస్ట్ ఐ విల్ సే క్లౌడ్ మైగ్రేషన్ జాబ్స్ అని టైప్ చేస్తాను నేను ఇక్కడ. ఓకేనా? జాబ్స్లోకి వెళ్ళి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్, క్లౌడ్ డెవాప్స్, ఇవన్నీ అందులో ఉన్న జాబ్ డిస్క్రిప్షన్స్లో ఇవన్నీ మైగ్రేషన్సే ఉన్నాయి. చూడండి, క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్, క్లౌడ్ డెలివరీ లీడ్ ఇంజనీర్, ఇవన్నీ థింగ్స్ దాని మీదనే ఉన్నాయి. అర్థమైందా? లాట్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. చూడు, మైగ్రేషన్ స్పెషలిస్ట్ అండ్ మోడరైజేషన్, దీన్ని చదవండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. 7 years experience in customer facing role, leading large scale transaction programs and extensive customer engagement. చూడండి, టెక్నాలజీ ఎన్విల్మెంట్ కన్సిస్టెంట్. చూడండి, ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్, డీప్ ఎక్స్పీరియన్స్ విత్ ఎనీ ఫాలోయింగ్, షేపింగ్ అండ్ లీడింగ్ లార్జ్ స్కేల్ అప్లికేషన్ మైగ్రేషన్స్, rationalization of project, shaping leading data centric exit project, shaping or leading a major modernization of projects, deep industry experience, creating the industry focused value for propositions, experience speaking. ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. ఓకేనా? లీడ్ ద వర్చువల్ టీమ్ టు డ్రైవ్ ద కస్టమర్ ఎంగేజ్మెంట్, టు ఐడెంటిఫై ద క్రియేట్ ద ఆపర్చునిటీస్ ఇన్ ద లార్జ్ స్కేల్ క్లౌడ్ మైగ్రేషన్స్ టు AWS.
convey the value of AWS migration acceleration program with other investments, engage the senior customer technical and business decision makers to benefits of migrating to cloud. అంటే ఏంటి, వీళ్ళు AWS సైడ్ మీరు క్లౌడ్ మైగ్రేట్ అయితే మీకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? ఈవెన్ మీకు తెలుసా, క్లౌడ్ మైగ్రేట్ అవడం వల్ల AWS చాలా మీకు అడ్వాంటేజెస్ ఇస్తుంది. అంటే వాళ్ళ కాస్ట్ చాలా తగ్గిస్తారు. అర్థమైందా? వాళ్ళు డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటారు, చాలా ఆఫర్స్ పెడతా ఉంటారు. వాళ్ళు గినక S3కి మైగ్రేట్ అయితే వాళ్ళకి ఏమొస్తుంది, వాళ్ళ డేటా మైగ్రేట్ అయితే ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందని వాళ్ళు అన్నీ మనకి చెప్తా ఉంటారనమాట. అర్థమైందా? సో దీస్ ఆర్ ద కపుల్ ఆఫ్ ఏరియాస్ దట్ ఐ వాంట్ టు మోర్ ఫోకస్ ఆన్. అర్థమైందా? సో జస్ట్ థియరిటికల్ కాన్సెప్ట్ టుడే, ఐ డోంట్ వాంట్ టు షో యూ డెమో. వీ హ్యావ్ కపుల్ ఆఫ్ డేటా మైగ్రేషన్ సర్వీసెస్ ఉన్నాయి, వాటి గురించి కూడా నేను చెప్తాను. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే, కమ్ ఆన్. ఫర్ ఎగ్జాంపుల్ AWS డేటా మైగ్రేషన్ సర్వీసెస్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉందో. ఒరాకిల్ డేటాబేస్ ఉంది, AWS డేటా మైగ్రేషన్ సర్వీసెస్. చూడండి ఇక్కడ ఏముంది, డేటాబేస్ అనలిటిక్స్ అనమాట. ఒక నిమిషం, ఇది కాదు. చూడండి ఈ కంపెనీస్ అన్నీ శాంసంగ్, PA, డిపార్ట్మెంట్ ఆఫ్ వెటరన్స్ అండ్ అఫైర్, ఈవెన్ గవర్నమెంట్ కూడా ఈ AWS వాడుతుంది. స్పెషల్ థింగ్ ఏంటంటే, సోఫార్ నాకు తెలిసినంత వరకు US గవర్నమెంట్ అంతా AWS వాడుతుంది, మిగతా ఏం వాడవు నాకు తెలిసినంత వరకు. DMS సర్వీస్, డేటా మైగ్రేషన్ సర్వీస్ అనేది ఒకటి ఉంది. బట్ ఐ విల్ షో యూ కపుల్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ చూడండి ఒరాకిల్ డేటాబేస్ ఉంది. ఓకే, ఇది వస్తుందా? గాట్ ఇట్. క్లాస్ది లిస్ట్ ఆఫ్ AWS డేటాబేస్, టాప్ 10 డేటా మైగ్రేషన్ సర్వీసెస్ ఇవన్నీ ఉన్నాయి. చూడండి చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఇది ఒక ఫోటో ఏమైనా ఉందా? లెట్ మీ సీ అదర్ థింగ్స్. ఈ ఫోటో కావాలి నాకు. చూడండి AWS మైగ్రేషన్ హబ్ అని ఉంటుంది, AWS అప్లికేషన్ డిస్కవరీ సర్వీసెస్ ఇది ఉంది. దాని తర్వాత చూడండి AWS డేటా సింక్. ఒక డేటా సింక్ ఎందుకు లేదు ఇక్కడ, నాకు కనిపించింది కదా. ఇక్కడ చూడండి మీరు, క్లౌడ్ ఎండ్యూర్ ఉంది, AWS క్లౌడ్ మైగ్రేషన్ ఉంది, అప్లికేషన్ మైగ్రేషన్ సర్వీస్, డేటా సింక్ ఉంది, మేము డేటా సింక్తో వర్క్ చేసినాం. AWS సర్వీస్ మైగ్రేటర్ ఉంది, AWS డేటాబేస్ మైగ్రేషన్ సర్వీస్ ఉంది. ఇలాంటి సర్వీసెస్ చాలా ఉన్నాయి AWSలో. జస్ట్ దీస్ ఆర్ ఫర్ మైగ్రేషన్. అండ్ దెర్ ఇస్ ఎ థింగ్ కాల్ స్నోబాల్, తెలుసా మీకు? స్నోబాల్, ఇది ఎంతమందికి తెలుసు? స్నోబాల్ చెప్పండి. మీ దగ్గర డేటా ఉందనుకోండి, AWS ఏం చేస్తుందంటే ఇలాంటిది ఒక చిప్ని పంపిస్తుంది మీ దగ్గరికి. ఓకేనా, ఇలా వస్తుంది మీకు. ఇది ఏం చేస్తుందంటే, దీనికి ఇక్కడ ఒక వైట్ కలర్లో ఉందా, దానికి మీ ఆన్ ప్రెమిసెస్లో ఉన్న సర్వర్ని ఇట్లా అటాచ్ చేస్తారు. ఇది ఏం చేస్తుంది, డేటాను మొత్తం దీంట్లో కాపీ తీసుకుంటుంది. కాపీ తీసుకుని ఒక కంటైనర్ వస్తుంది, దాన్ని చూపిస్తాను. స్నోబాల్ కంటైనర్. చూడండి ఇది AWS స్నోబాల్ కంటైనర్. మన మామూలు కంటైనర్స్ ఉంటాయి, ఇట్లా వస్తాయి అనమాట. ఇందులో వీటిని పెడతారు. వీటిని పెట్టి మీ డేటాను మొత్తం ఏం చేస్తారు, డేటాను మొత్తం ఇట్లా దాంట్లో పెడతారు. డేటా అంతా ఆ బాక్స్లో మైగ్రేట్ అవుతుంది. దాన్ని తీసుకెళ్ళి ఒక అవైలబిలిటీ జోన్కి ఇది డైరెక్ట్గా వెళ్తుంది, చాలా సెక్యూర్గా. ఓకేనా, డైరెక్ట్గా వెళ్ళి ఏం చేస్తుంది, అక్కడ ఏం చేస్తుంది అంటే, చూడండి ఇప్పుడు ఎలా ఉందో, ఈ ఫోటో చూపిస్తాను మీకు నేను. సో మీద ట్విట్టర్ వచ్చింది ఎందుకో నాకు. చూడండి 4 to 5 foot లాంగ్ ట్రక్ అనమాట, ఇట్లా వచ్చింది. కనెక్టెడ్ టు యువర్ డేటాబేస్ సెంటర్, ఫైర్ కేబుల్ అనమాట. ఫిల్ అప్, ట్రాన్స్పోర్ట్ ద డేటా టు AWS. ఇదేం చేస్తుంది, ఆ డేటాని ఫిల్ చేస్తుంది. దాని తర్వాత ఇమీడియట్గా ఎక్కడికి వెళ్తుంది, డేటా సెంటర్కి వెళ్తుంది. అక్కడ డేటా సెంటర్లో వాటిని ఇన్స్టాల్ చేస్తుంది. ఓకేనా, ఇది రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, బట్ మీరు ఆన్లైన్లో కూడా దీనికి ఇంకోటి కూడా ఉంది, స్నోబాల్ ఎడ్జ్ అనేది కూడా ఉంటుంది. మీరు ఆన్లైన్లోనే మొత్తం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీ డేటా కనుక ఓల్డ్ డేటా అయితే. ఓకే, అండ్ AWS డేటా సింక్ అని ఇంకొక సర్వీస్ కూడా ఉంది. ఓకేనా, దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సింక్ మీరు కొత్త ఐఫోన్ నుంచి పాత ఐఫోన్కి ఎట్లా వస్తుంది చెప్పండి. ఇప్పుడు కొత్త ఐఫోన్ అన్నీ వచ్చినాయి కదా, వచ్చినాయా లేదా? ఎట్లా వస్తుంది మీకు, iPhone టు iPhone ఎట్లా వస్తుంది మీకు, డైరెక్ట్గా అంతా వచ్చేస్తుంది కదా. ఇది మీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎవరో ఆన్ ప్రెమిసెస్ అప్లికేషన్ అనుకుందాం, అవునా, మేము దీని మీదనే పనిచేసినాం. ఇది ఆన్ ప్రెమిస్ అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇక్కడ AWS ఏజెంట్ని వచ్చేసి మీ ఆన్ ప్రెమిసెస్ ఏజెంట్లో ఇన్స్టాల్ చేస్తారు. ఈ ఏజెంట్కి AWS సింక్కి కనెక్టివిటీ ఉంటుంది. సో ఇదేమవుతుంది,
ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ ఆన్ ప్రెమిసెస్ అనుకోండి. ఇక్కడ వచ్చి ఒక AWS ఏజెంట్ ఇన్‌స్టాల్ అవుతది. ఎప్పుడైతే దీని మీద ఇన్‌స్టాల్ అయిందో ఇది డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా దానికి కనెక్ట్ అయిపోద్ది. కనెక్ట్ అయిపోయి ఏం చేస్తుంది? డేటాని ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఇప్పుడు బ్లూటూత్ ఉంది. ఎలా ఆన్ చేస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ 2 డిఫరెంట్ ఫోన్స్ ఉన్నాయి. ఒకటి ఆండ్రాయిడ్ ఉంది. ఇంకోటి వేరే ఫోన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మోటోలా ఉంది. రెడ్మీ ఉంది. 2 డిఫరెంట్ థింగ్స్. ఏమవుతుంది? బ్లూటూత్ ద్వారా ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి కదా! సేమ్ ద వే ట్రాన్స్‌ఫర్ అవుతాయి AWS S3కి. ఓకేనా? దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్వీస్. ఓకేనా? దీంట్లో మీరు చాలా నేర్చుకోవచ్చు. ఓకే. ఇఫ్ యూ బిలీవ్ మీ ఆర్ నాట్, we migrated 200 terabytes of data. Sorry, 200 petabytes of data. It's too large. Guys, I'm talking petabytes. చాలా పెద్దది. అర్థమైందా? సో దేర్ ఆర్ సో మెనీ డేటా మైగ్రేషన్ సర్వీసెస్ ఉన్నాయి. అండ్ ఈ రోజున డేటా మైగ్రేషన్ అనేది బూమింగ్‌లో ఉంది. చాలా కంపెనీస్ మైగ్రేట్ అవుతున్నాయి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ క్లౌడ్ ఇంజినీర్, గెట్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఆల్ ద సర్వీసెస్. ఎవరికైనా గానీ డేటా మైగ్రేషన్ అనేది మైగ్రేట్ చేస్తేనే ఎక్స్‌పీరియన్స్ వస్తది. దీన్నెక్కడ ఇప్పుడు డేటా సింక్ సర్వీస్ ఉందని నేను మీకు చూపియలేను. డెమో చేయలేను. దాని గురించి చెప్పగలను. దాని గురించి మాట్లాడగలను. దాని గురించి మీరు కూడా తెలుసుకోగలరు. బట్ ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడే మీరు మైగ్రేట్ చేయగలరు. అర్థమైందా? ఎందుకంటే మనకి ఆన్ ప్రిమ్ డేటా సెంటర్స్ లాంటివి ఏం లేవు గదా! అందుకని ఈ టాపిక్‌ని ఇలా ఈ విధంగా ఎండ్ చేద్దాం మనం. ఓకేనా? సో ఓకే. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ గెట్టింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద థింగ్స్. ఓకేనా? ఐ థింక్ టుడే ఈస్ బీయింగ్ ఏ క్లౌడ్ ఇంజినీర్ వాట్ ఆర్ ద కోర్ వాల్యూస్ దాని గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం. డేటా మైగ్రేషన్ ఎలా జరుగుతది? ఏ విధంగా జరుగుతుంది? దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈవెన్ నేను ఇంతకుముందు ఒక హెల్త్ కేర్ ఇండస్ట్రీకి ఇన్స్యూరెన్స్ కంపెనీకి పనిచేసినప్పుడు నేను కూడా డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేశాను. రీఫ్యాక్టరింగ్, రీహోస్టింగ్ అప్పుడు AWSలో మనం మాట్లాడుకుందాం. రీఫ్యాక్టరింగ్ అంటే ఆర్కిటెక్చర్ డిజైన్స్ మార్చడం. వీటిలో చాలా పని చేసినాం మేము. అండ్ అట్ ద సేమ్ టైమ్ మేమేం మాట్లాడుకున్నామంటే రీప్లాట్‌ఫార్మింగ్ అంటే ఏంటి? AWSలో ఉన్న క్లౌడ్ నేటివ్ సర్వీసెస్ అన్నిటిని యాడ్ చేసినాం. టెరాఫార్మ్‌తో ఆటోమేట్ చేసినాం. హైలీ స్కేలబుల్‌గా, అవైలబుల్‌గా పంపించినాము. అండ్ మానిటరింగ్ స్టేజ్‌లో మానిటర్ చేసి కాస్ట్ తగ్గించినాం. ఈవెన్ ఐ ఫాలోడ్ ద 7 అవర్స్ ఆఫ్ క్లౌడ్ మైగ్రేషన్. సో ఇఫ్ యూ ఫాలో ఇంటర్వ్యూలో కూడా మీరు వీటిని చెప్పండి. ఇఫ్ యూ గివెన్ ఎన్ ఆపర్చునిటీ డెఫినెట్లీ ఐ విల్ ప్రూవ్ మైసెల్ఫ్ అని చెప్పండి. షో కాన్ఫిడెన్స్. ఎప్పుడైనా గానీ ఎవ్రీవన్ నేర్చుకుంటారు ఏ జాబ్‌లోకెళ్ళినా గానీ. బట్ ఇప్పుడు నేను చాలా ఇంటర్వ్యూస్ తీసుకుంటాను చాలా కంపెనీస్‌కి. మణిప్రియ యూ కెన్ ఆస్క్ అంజీ యాస్ వెల్. ఓకే. ఇట్ మైట్ బి నీకు చెప్పే ఉంటాడు. నేను చాలా ఇంటర్వ్యూస్ తీసుకుంటాను. చాలా మంది క్యాండిడేట్స్‌ని జాబ్స్ కోసం అండ్ లైక్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ నేను ఇంటర్వ్యూస్ తీసుకుంటా ఉంటాను. ఐ సీ ఓన్లీ వన్ థింగ్. దే మైట్ డోంట్ నో బికాజ్ అందరికి అన్నీ రావాలని రూల్ లేదు. ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ ఎలా ఉండిద్దంటే అందరికి అన్నీ రావాలని రూల్ లేదు. బట్ ఐ విల్ సీ ద కేపబిలిటీ, ఐ సీ ద ఇంట్రెస్ట్, ఐ సీ ద ఇంటెన్షన్. అది చూస్తాను. అది ఎవాల్యూట్ చేస్తాను. ఓకేనా? కొంతమంది పీపుల్ చాలా ఓవర్ ఎక్సైటింగ్‌గా మాట్లాడుతా ఉంటారు. అన్నీ తెలిసినోళ్ళలా మాట్లాడుతూ ఉంటారు. బట్ ఐ నో వాట్ ఈస్ ద రియాలిటీ. ఓకే. అది కాదు అవును. కావాల్సింది. రైట్ ఇంటెన్షన్ కావాలి. రైట్ పోస్చర్ కావాలి. అన్నీ తెలిసినా కొన్నిసార్లు మేము తీసుకోము. ఓకేనా? బట్ ద థింగ్ ఏందంటే ఈ సిట్యుయేషన్‌కి రేపు పొద్దున నేను కొత్త టాస్క్ ఇచ్చినా తిను నేర్చుకోగలదా లేదా? వాళ్ళు నేర్చుకుంటారా లేదా? తను కొత్త సిట్యుయేషన్స్‌కి ఎలా అడాప్ట్ అవుతారు? వెదర్ లెర్నింగ్ స్కోప్ ఉందా లేదా? అన్నీ తెలుసని మాట్లాడుతున్నారా? లేదంటే చాలా హంబుల్‌గా బిహేవ్ చేస్తున్నారా? నాట్ ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ బికాస్ టెక్నికల్‌గా స్కిల్ అయినంత మాత్రం చాలా మంది జాబ్స్ రావు. మైట్ బి చాలా మంది టెక్నికల్‌గా స్ట్రాంగ్ ఉండొచ్చు. జాబ్స్ రాకపోవడానికి కారణం ఏందంటే స్కిల్స్. ఐ విల్ సీ ద స్కిల్. ఎలా ఉన్నారు? ఏ విధంగా ఉన్నారనేది. అండ్ యూ కెన్ ఆస్క్ అంజీ. ఐ లిటరల్లీ రిజెక్ట్ మోర్ దెన్ ఐ సెలెక్టెడ్ పీపుల్ సో ఫార్. ఎంతమందిని సెలెక్ట్ చేసాను అంతకన్నా ఎక్కువ మంది దానికన్నా 4 టైమ్స్, 5 టైమ్స్ రిజెక్ట్ చేశాను ఎక్కువ మందిని. అట్‌లీస్ట్ వీక్‌కో 4, 5 తీసుకుంటాను ఇప్పటికి గూడా. అర్థమైందా? సో ద క్వెషన్ ఈస్ సేమ్. యూ నీడ్ టు నో దీస్ థింగ్స్, దీస్ స్కిల్స్. ఎస్పెషల్లీ నేను కూడా క్లౌడ్ ఆటోమేషన్, పైథాన్ డెవలపర్స్ వీటి మీద తీసుకుంటాను ఎక్కువ ఇంటర్వ్యూస్. ఓకేనా? సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే ఆహ్, భయం ఉండొద్దు ఎప్పుడు. భయపడకుండా చెప్తూ ఉండాలి. అర్థమైందా? ఎనీ అదర్ క్వెషన్స్? ఓకే. నమో జగదీష్. రైట్? ఇట్స్ నాట్ అబౌట్ లిజనింగ్. నేను చెప్పినంత మాత్రాన మీకు వచ్చేస్తదని నేను అనుకోను. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తది. ఓకేనా? థాంక్స్ ఫర్ ది రైట్ మోటివేషన్ జగదీష్. సీ మోటివేషన్ ఈస్ లైక్ ఎయిర్ ఇన్ ఎ బెలూన్. అంటే ఏంటి? ఇట్ డిపెండ్స్ ఆన్ us. బెలూన్‌లో ఊపుతారు. దాని యాహ్! తర్వాత వెళ్ళిపోతది. అట్లా కాదు. సీ సీ ద టార్గెట్. సీ యువర్ వాల్‌పేపర్ షుడ్ బి యువర్ టార్గెట్. If you want to become a cloud engineer, just go and change your wallpaper. You saying that I am having distractions Prasanna in the initial call. మీరేం చేయాలి? మీ యాహ్! వాల్‌పేపర్, మీ డీపీ, మీ వాట్సాప్, మీ ల్యాప్‌టాప్ వాటెవర్ యూ వాంట్ టు బికమ్, పుట్ దట్ వాట్సాప్ డీపీ. గెట్ ఎ టార్గెట్ డేట్.
You open your phone, right? It will insult you all the time. What you are doing? You're scrolling Instagram. Go and do the work. Change thing. You change it. I'll see there is a tremendous results వస్తాయి. మీరు మీ కళ్ళ ముందు, if you show me, I mean, it might be over, but I'll show you what in front of my screens. Okay, this is my phone. If you see everywhere, all targets. If you see, you look at my thing, a lot of things to do. One of the thing was training people, teaching people. I have other things to do with my other companies. Guys, look at your dream, what you want to become. See every day, everything will happen. అర్థమైందా? Go and stick Yeah. a చిన్న sticky note పెట్టుకోండి. By next 11th, October 11th, I want to become something from today. If you change every day 1%, 100 days you change 100%. You see next version of yourself. You see good version of yourself. Come on, guys. You can do that. If you cannot do this, you can't do anything in life. Because నేను ఎలా ఫీల్ అవుతానంటే, నాకు ఎప్పుడైనా ఏదైనా రానప్పుడు, ఇది ఒకళ్ళు కనిపెట్టింది, చాలా మంది నేర్చుకున్నది, చాలా మందికి వచ్చిందే మనం నేర్చుకోలేకపోతే ఇంక మనం ఏం చేయగలం చెప్పండి? క్లౌడ్ అనేది, డెవాప్స్ అనేది చాలా మంది చేస్తున్నారు జాబ్స్. చాలా మందికి ఉంది. వాళ్ళు చేసినప్పుడు మనకెందుకు రాదు? మైట్ బి మనకు టైం పట్టిద్దేమో. మనకు వాళ్ళకి 10 days పడితే మనకు 30 days పట్టిద్దేమో. వాళ్ళకి 1 year పడితే మనకి 5 years పట్టిద్దేమో. రాదని ఎక్కడ ఉందా? ఎవ్రీవన్ బోర్న్ విత్ సేమ్ స్కిల్, సేమ్ మైండ్. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూర్ యూటిలైజింగ్ థింగ్స్. అర్థమైందా? Come on, you people can do that. I have faith and believe that all you people can do that. But be with me. I'll pull you in somehow. But you need to do, because ఎవరో ఏదో చేస్తారు, ఎవరో హెల్ప్ చేస్తారంటే మీరు జెన్యున్గా మీరు చేయనప్పుడు కష్టం. అర్థమైందా? కీప్ డూయింగ్. వాచ్ అభిషేక్ వీరమల్ల ఛానల్, వాచ్ క్లౌడ్ అడ్వకేట్, వాచ్ ప్రవీణ్ సింగంపల్లి ఛానల్. చాలా మంది ఉన్నారు తెలుగులో చెప్పడానికి. ఫాలో దెమ్. మణిప్రియ, ఐ స్ట్రాంగ్లీ రికమెండ్. జగదీష్. దెర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ ప్రవీణ్ సింగంపల్లి అని ఒక అతను ఉన్నాడు. అవును. ఒక కోర్స్లో జాయిన్ అవ్వు. వీకెండ్స్ క్లాసెస్ చెప్తాడు, 3-4 hours క్లాసెస్ చెప్తాడు. ఓకే, అతను కూడా హెల్ప్ చేస్తాడు ఇంటర్వ్యూస్లో ఎలాంటి క్వశ్చన్స్, ఏ విధంగా క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. I believe you can join. I will send you personally to your WhatsApp number. Okay? Praveen Singham. Sure. Okay? Chalo guys, see you. Tata. Bye-bye. See you tomorrow. Tomorrow is Thursday. We'll come with a live demo. Okay? Bye, Jagdish. Yeah. Thank you, Jagdish. Bye.